మాట్లాడుకోవాలి అంటే ఎన్నో అంశాలు. చిన్న మెదడు చితికి అదేదో అయ్యిందట. అట్లా ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. నిన్న పేరుకేమో మహిళా దినోత్సవం రోజు ఈయన అసలు మూసి ప్రస్తావన ఎందుకు తీసుకున్నాడు, అక్కడ జరిగినటువంటి ఏమంటారు మీటింగ్ ఏంటి, అవార్డ్ ఫంక్షన్ ఏంటి, మహిళా జర్నలిస్టులు అని చెప్పి. సో అందులో మొత్తం అనుకూలంగా ఉన్న జర్నలిస్టులా సరే ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే అసలు ఈ మహిళా దినోత్సవం రోజు మీరు అక్కడికి వెళ్ళిన ఫంక్షన్ ఏంది, మీరు లేవనెత్తిన టాపిక్ ఏంది, మాట్లాడినటువంటి అంశం ఏంది, ఏం మాట్లాడేటప్పుడు మీరేం ప్రిపేర్ అవరా? లేకపోతే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ బస్సు పట్టించారు తెలంగాణని, ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణని? ఒక దగ్గర అంటావు 5,000 కోట్లు కాదు, తప్పుడు ప్రచారం జరుగుతుంది. అరే బాబు, ఓన్లీ గాంధీ విగ్రహం కోసమే కదా ముందు మొత్తం చుట్టుపక్కలంతా కూడా మీరు తవ్వుతున్నారు. ఏడీబీ బ్యాంక్ అందుకే కదా వచ్చింది. శ్మశాన వాటికల శవాలను కూడా లేపుతున్నారు కదా పైకి, సమాధులను కూడా తవ్వుతున్నారు కదా. ముసా నది గురించి ఏదో వీడియో చూడాలి, ఆ వీడియోలో ఏం మాట్లాడితే అదే ఇక్కడ ఆ వీడియో చూసి ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడుతున్నాడు. ముసా నదికి మధు పార్క్ బ్రిడ్జికి చాలా డిఫరెన్స్ ఉన్నది, చాలా తేడా ఉంది, చాలా దూరం ఉన్నది. అది మేము కెమెరాలో కూడా చూపించినాం. ఇసా ఏంది ముసా ఏంది ఆ సంగమం దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం. ఆదిత్య పార్క్ బ్రిడ్జ్ వాళ్ళకి ముందే ఫిక్స్ డిపాజిట్ చేస్తావా? బాధితులకు మీరు వేరే దగ్గర కట్టిస్తారా? పరిహారం అందిస్తారా? మింగా మెతుకు లేదు, మీసాలకి సంపెంగ నూనె అంటాడు. భూములు లేవనీనే అంటాడు. పొట్ట ఇప్పినా నన్ను కోసిన పైసలు లేవు అంటాడు. మళ్ళీ నష్టపరిహారం ఇస్తా నేనే అంటాడు. భూములు లేవు పంచనీకి అంటాడు. మళ్ళీ భూమి ఇస్తా వీళ్ళకి కట్టిస్తా అంటావు. అన్నీ నువ్వే అంటావు, సర్వాంతర్యామి. పోనీ ఒక్కడైనా జరుగుతుందా అంటే ఏది జరగదు చెప్తున్నా కదా. మీ ఎట్లా ఉందంటే చెప్పాలంటే ఈటీవీలో జబర్దస్త్ షో ఎట్లయితే టైంపాస్ అవుతుందో, జబర్దస్త్ షో ఉంటుందో అట్లా ఉన్నాయి మీ స్పీచ్లు. మీరు ఇంకా ప్రతిపక్ష హోదాలో ఉన్నారనుకుంటున్నా. రేవంత్ రెడ్డి నిద్రలకే లేవ్వండి. రేవంత్ అన్న మీరు నిద్రలకే లేవ్వండి, ఇంకా ప్రతిపక్ష హోదాలో మీరు లేరు. ఎందుకు ఈ మాట అంటున్నది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఆదిత్య పార్క్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ అంట కూలగొట్టి మంచిగా వాళ్ళు ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని ఆ అపార్ట్మెంట్స్ కూలగొట్టి వాళ్ళకట ముందే డిపాజిట్ చేస్తారట. ఈయన వచ్చి డిపాజిట్ చేస్తారట దాంట్లో. మరి కుక్కడపల్లి ఈరోజు నల్ల చెరువు పోయి ఓపెన్ చేస్తున్నారు. మరి ఆ బాధితులకు ఏం చేసినావు? అమీన్పూర్ బాధితులకు ఏం చేసారు? వేరే అయి ఉండొచ్చు, అది చెరువులు అయి ఉండొచ్చు, ఇది మూసే అయి ఉండొచ్చు, ఒకరికొకరు సంబంధం లేకుండా ఉండొచ్చు. ఇంకా నష్టపరిహారం లేదు కదా వాళ్ళకి ఏ దిక్కు ఏ మొక్కు లేదు కదా. సరే రబై, వీళ్ళకి ఆదిత్య పార్క్ బ్రిడ్జ్కి 0 వాల్యూ ఉందనుకుందాం. ఏడుంది 0 వాల్యూ? చూపి, డాక్యుమెంట్ చూపియండి 0 వాల్యూ ఉందని. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుడు ముఖ్యమంత్రి. 2004 సంవత్సరంల గురించి మాట్లాడుతున్నాడు, బాగానే ఉంది. 2004 సంవత్సరంలో ఏ ప్రభుత్వం ఉన్నది? ఏ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి అపార్ట్మెంట్స్ రిజిస్ట్రేషన్ జరిగినాయి అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడు మీరు ఏ టీడీపీలోనో ఇంకేందులోనో ఈదుతుండేనేమో. 2004 సంవత్సరంలో జెడ్పీటీసీగానో ఎమ్మెల్సీగానో ఉంటుండేనేమో. 2004 సంవత్సరంలో మధు పార్క్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్లు కొనుక్కున్నప్పుడు పర్మిషన్లు ఇచ్చింది మీ కాంగ్రెస్ పార్టీయే, అధికారంలో ఉన్నది మీ కాంగ్రెస్సే. ఆ ముసా ఏందో ఈసా ఏందో తెలియకుండానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి బిల్డర్కి పర్మిషన్లు ఇచ్చిందా?
సబ్ రిజిస్టర్కి ఏం తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేసిండా? అరే ఏం మాట్లాడుతున్నావు రేవంత్ అన్న? నీకన్నా అర్థమవుతుందా? నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, అట్లీస్ట్ ఒక కార్యకర్త మాట్లాడాల్సినటువంటి మాటలు కూడా నువ్వు మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు ప్రిపేర్ అవుతున్నావా? ప్రిపేర్ అయ్యే టైం ఇస్తున్నారా? అసలు నీ టీం నీకేమైనా చెప్తుందా, చెప్పట్లేదా? కావాలని నేను బఫూన్ చేయడానికి ఆ ప్రతిపక్షాలకు నీ టీం అమ్ముడు పోయిందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లే. ఒకసారి మనం చూద్దాం. మొన్న శ్మశాన వాటికి ఎక్కడైతే ఇసా ముసా అనే వీడియో ఓకే టీవీ చేసింది, అక్కడ ఇసా ముసా మధ్యలో ఎక్కడైతే సంఘం ఉంటుందో ఆ సంగమం దగ్గరికి వెళ్ళి ఏడిబి బ్యాంక్ వాళ్ళు సర్వేకి వచ్చిరట, ఈ శ్మశాన వాటిక అప్పిస్తారట అని చెప్పి నేను ఆ శ్మశాన వాటికలో వీళ్ళు తొవ్విన సమాధుల సాక్షిగా బయటపడినటువంటి పుర్రెలని ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీలో మేము చూపించడం జరిగింది మొన్న 2 days బ్యాక్. మీరు చూడొచ్చు. ఇంతకన్నా దారుణమా రేవంత్ అన్న? లేకపోతే ఆత్మలు నీ ఇంటికి వచ్చి నిద్ర లేకుండా చేస్తున్నాయా? గజిబిజిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నైట్ మాల్స్ అంటావు, నైట్ ఎకానమీ అంటావు, నైట్ బిజినెస్ అంటావు, గారి గుడ్డు. ఇప్పటికే హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ లేదు, మున్సిపల్ లేదు, అన్నీ నీ దగ్గర పెట్టుకున్నావు. ఇక నైట్ ఎకానమీ మార్నింగ్ ఎకానమీలకే దిక్కు లేదు. మళ్ళీ ఆడోళ్ళకి ఏమైనా అయితే తోలు తీస్తా, మహిళా దినోత్సవం రోజు గొప్ప గొప్ప డైలాగులు చెప్తారండి మీరు. తమరు గొప్ప గొప్ప డైలాగులు చెప్తారు. మరి నీ ఐఏఎస్ ఆఫీసర్లు మహిళలను ఇబ్బంది పెడతా ఉంటే ముఖ్యమంత్రిగా నువ్వేం చేస్తున్నావు? నీ ఐఏఎస్ ఆఫీసర్లు మిస్ ఇండియాలను, మిస్ వరల్డ్లను కార్లలో ఓఆర్ఆర్ చుట్టూ గింగిరాల తిప్పుతా ఉంటే నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వేం ముఖ్యమంత్రివి? మహిళా దినోత్సవం రోజు గప్పాలు కొడుతున్నావు, మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నావు. మహిళా జర్నలిస్టులందరినీ అక్కడ కూర్చోబెట్టుకున్నారు, యాంకర్లని, వాళ్ళని వీళ్ళని అందరినీ ప్రజాభవన్లో. మరొక సీనియర్ జర్నలిస్ట్, శాటిలైట్కి సంబంధించినటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు మొన్న ఈ ఏమంటారు కోమటిరెడ్డి నైని బ్లాగ్ గురించి, మహిళా ఐఏఎస్ గురించి ఒక వార్త వేస్తే ఆ వార్తలో మీరు అరెస్ట్ చేసి తీసుకుపోయినటువంటి ఒక జర్నలిస్టు ఒక ఐఏఎస్కి, ఒక టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక మహిళా జర్నలిస్ట్ని తీసుకెళ్ళి ఆ పోస్ట్లో కూర్చోబెడితే ఆ దేర్దిమాగ్ చేసినటువంటి పనుల వల్ల ఆ మహిళా జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. మరి ఇదే మహిళా జర్నలిస్టుల మధ్యలో నువ్వు మాట్లాడుతున్నావు, గప్పాలు కొడుతున్నావు. మరి మహిళల్ని ఉద్ధరిస్తావు కదా, మరి నువ్వు మహిళల్ని ఉద్ధరిస్తున్నప్పుడు మరి ఏం ఉద్ధరిస్తున్నావు? టాలెంట్ని గుర్తిస్తావు కదా, మరి గుర్తించి మాకు కూడా టాలెంట్ ఉంది. మొన్న నీ ఇంటికి వస్తే ఎందుకు ఆపినావు? నువ్వు ఏం ఉద్ధరించాలనుకుంటున్నావు? మహిళల్ని తర్వాత ఉద్ధరిద్దు కానీ మీ జైపాల్ రెడ్డికి ఫోన్ కొడుతుంటే లేపుతలేడు, లేపడు. ఇప్పుడు నీ అపాయింట్మెంట్లు కావాలంటే ఏం కావాలన్నా జైపాల్కే ఫోన్ కొట్టాలనంట, వేరే ఎవరికి వేయాలన్నా జైపాల్కే ఫోన్ కొట్టాలన్నట. జైపాలే ఎవడు రావాలి ఎవడు పోవాలనేది నిర్ణయించాలట. మరి జైపాల్ రెడ్డికి ఫోన్ చేస్తే మరి అపాయింట్మెంట్ కావాలన్నప్పుడు రేవంత్ అపాయింట్మెంట్ కావాలా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఇన్విటేషన్ ఇవ్వాలని అనుకున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారము మరి జైపాల్ రెడ్డి ఫోన్ లేపడితేనే కదరా భయ్ అపాయింట్మెంట్ అడిగేది. అంటే ట్రూ కాలర్లా మరి ఇప్పుడు నేనున్న జైపాల్ రెడ్డి మీద కంటెంట్ చేసిన, ఆర్టీఐలో బేరసారాలు పెట్టిండు, దాని మీద కంటెంట్ చేసిన, మరి ట్రూ కాలర్లో నా నెంబర్ చూసి ఫోన్ లేపుతలేరా? అంత చెమటలు పడుతున్నాయా మీకు నాతో మాట్లాడనీకి, నాకు అపాయింట్మెంట్ ఇవ్వనీకి? అంత చెమటలు పడుతున్నాయా? మేము ఏమైనా బాంబు పెట్టుకొని వద్దాం అనుకుంటున్నావా? అవార్డ్ ఫంక్షన్కి ఇన్విటేషన్ ఇద్దాము, ముఖ్యమంత్రి అందరిని పిలుస్తాం కదా, మరి ముఖ్యమంత్రిని పిలవకపోతే ఎట్లా?
ఆ ముఖ్యమంత్రి హోదాకి వాల్యూ ఇవ్వాలి కదా అని చెప్పి ముఖ్యమంత్రిని కలుద్దాం మన అపాయింట్మెంట్ అడిగితే ఈయన లేపడు. ఆ కేటీఆర్ పిఏని తీయరాదు, ఈయనని పెట్టరాదు. అంటే వ్యక్తిగత కక్షలు చూపిస్తారా? మరి ఓడిగియాలో ఎప్పుడు మరి జైపాల్ కాకుండా ఇంకోడు ఉన్నాడు అపాయింట్మెంట్లు తీసుకోనికి? సరే, టాపిక్ డివేట్ అయిపోతుంది ఇది ఇక్కడ. మళ్ళీ మహిళల్ని నువ్వు ఉద్ధరిస్తావు, నేను చూస్తా. డప్పు కొట్టే మహిళల్ని ఉద్ధరిస్తావు, ప్రజల పక్షాన మాట్లాడేటోళ్ళని ఏం ఉద్ధరిస్తావు నువ్వు? ఇక్కడ ఏం మాట్లాడతాడో చూద్దాం ఒకసారి. మాట్లాడిన తర్వాత వాళ్ళని లైన్లోకి తీసుకుందాం మనం. నిన్న మనం ఒక అపార్ట్మెంట్ కి సంబంధించిన చర్చ జరిగింది. ఎందుకంటే అక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. ఓకే, నేను కన్వే చేసిన 7 acres ఉంది. ఆ 7 acres లో మూసీ నది ఒడ్డున, ఈసా నది ఒడ్డున ఉంది. అది నదులకు బఫర్ జోన్ 50 మీటర్లు. అది మీకు ఎట్లా తెలిసింది? ఇసా ముసా అనే నాలెడ్జ్ కూడా మీకు లేదు. మేము పోయి వీడియో చేస్తే తెలిసింది. ఇసానా అక్కడ ముసా ఉందా ఏముందా అని చెప్పి. నాలకు బఫర్ జోన్ 10 మీటర్లు. ఈసా నది ఒడ్డున ఇది నాలా అని చూపించి 2004-05లో బిల్డర్ అనుమతి తీసుకొని వచ్చి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టింది. 2004 తర్వాత 2012లో చట్టాన్ని సవరించి స్పష్టంగా నాలా అయితే ఎంత ఉండాలి, చెరువులు అయితే ఎంత ఉండాలి, నదులు అయితే ఎంత ఉండాలి బఫర్ జోన్ కేటగిరికల్గా చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం శాసనసభలో. 2012 నుంచి యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, దాని ప్రకారం మూసా నది కానీ ఈసా నది కానీ నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్. ఎవరు ఏమి కట్టడానికి వీలు లేదు. కట్టినా కూడా వాటిని తొలగించాలి. భూ యాజమాన్య హక్కులు మీ దగ్గర ఉన్న నష్టపరిహారం ఇస్తారు తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలు జరగడానికి లేదు. ఎన్జిటి డైరెక్షన్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్, all constitutional authorities have decided to remove all these buffer zones. అయ్యో, ఆ అపార్ట్మెంట్ కి సంబంధించి అసలు ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి విషయాన్ని మహిళా జర్నలిస్టులకు ఏదో అవార్డు ఏదో ఇవ్వాలి కాబట్టి మహిళా జర్నలిస్టులని పిలిచి, అది కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న జర్నలిస్టులు పిలిచి ఇగో ఈడ కూర్చోబెట్టి నువ్వు మూసా అని చెప్తున్నావు. నువ్వు ఎక్కడ పోయి ఏం మాట్లాడుతున్నావు? చిన్న మెదడు చితికిందా రేవంతన్నా? లేకపోతే నువ్వు తవ్విన శ్మశాన వాటికలకి వెళ్ళి దయ్యాలు ఆత్మలు వచ్చేమని నీ ఇంట్లో నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయా? నువ్వు రాత్రులు నిద్రపోతలేవా? టైం ఇస్తలేరా? నీకు పడుకోవడానికి టైం లేదా? లేకపోతే ఆలోచించుకున్న సమయం ఇస్తలేదా? లేకపోతే నీ టీంతో కమ్యూనికేషన్ చేస్తలేవా? లేకపోతే నీ టీమే నీ ముఖ్యమంత్రి పదవిని తీసేద్దామని ఫిక్స్ అయిపోయినారా? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ మాట్లాడాలి? 50% మీ బఫర్ జోన్ 50 మీటర్ల 9 మీటర్ల సెట్ బ్యాక్ చూపించేసి ఇది నాలా అని చూపించి బిల్డర్స్ అక్రమంగా అనుమతి తెచ్చుకొని కట్టారు. మన వాళ్ళు కొనుక్కున్నారు. అనుమతి చూసి కొనుక్కున్న వాళ్ళ గురించి నేనేం మాట్లాడాలి తప్పుగా చెప్పలేదు. అనుమతులు అన్ని చెక్ చేసుకున్నాను. ఈ మధ్యలో ప్రాజెక్ట్ ని టేకప్ చేయాలనుకున్నప్పుడు చూస్తే మోర్ దాన్ 50% బఫర్ జోన్లు ఉన్నది. దీంట్లో చాలా మంది తెలిసిన మిత్రులు ఉన్నారు. అరే వీళ్ళకి ఏదైనా నష్టం జరిగేటట్టు మనం చేయగలిగిన సహాయం చేద్దామని మా అధికారులకు చెప్పి వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతో చర్చ చేసి నువ్వు బుల్డోజ్ చేసి మళ్ళీ చేయగలిగినటువంటి సహాయం చేస్తా. ఎట్లుంది తెలుసా? ఒక వ్యక్తిని మర్డర్ చేసి అతను చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు పోయి ఆ మర్డర్ చేసినోడు అంత్యక్రియలకు పోయి అయ్యో చచ్చిపోయినవా, అయ్యో అట్లా ఎట్లా అని చెప్పి దొంగ ఏడుపులు ఏడుస్తారు చూసినావా? ఒక పూలమాలను బొకేనో తీసుకొచ్చి శవం మీద వేస్తారు చూసినావా? అట్లా ఉండదు నువ్వు చెప్పింది. అది బుల్డోజ్ చేసేది మీరే, చేస్తా అని చెప్పేది మీరే. వాళ్ళు ఏదో దిక్కు దివాడలేనట్టు నువ్వు మళ్ళా మందు పూసి అయ్యో పాపం ఏదో జాలి పడిస్తున్నావు. వాళ్ళ అథారిటీ అది, వాళ్ళ హక్కు అది, వాళ్ళకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. జీవోలు ఉన్నాయి,
జనరల్గా ప్రభుత్వం ఏ విధ్వంసం చేసినా 5-6 రెట్లు వాళ్ళు నష్టపోయినప్పుడు మీరు ఖచ్చితంగా దానికి ఎక్కువనే ఇవ్వాలి తప్ప తక్కువ ఇవ్వడానికి లేదు అక్కడ. మరి వాళ్ళకి ఎంత చేరిందో తెలియదు, అందుకే ఈ రోజు ఇక్కడ నుంచి చెప్పదలుచుకోలేదు. అయ్యో, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా పక్కనే అందులో ఈ ఆర్డీఓకి ఎవరికో బాగా ఇంట్రెస్ట్ ఉన్నదట. మరి ఎందుకు ఆయనకు అంత ఇంట్రెస్టో, మరి ఏం ఇంట్రెస్టో మీ ఆర్డీఓని అడగండి. ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా, మీరే ఒక సొసైటీ పెట్టుకొని దీన్ని కట్టించుకోండి. ఇది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మీకు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఉన్నది. 50 మీటర్ల బఫర్ జోన్ అనేది బ్యాన్ చేస్తాం. ఇప్పటికిప్పుడు కూడగొట్టకపోయినా భవిష్యత్తులో అది మీకు జీరో వాల్యూ అవుతుంది. మీ మేలు కోసం బ్లాక్మెయిల్ అంటే మీ తర్వాత అది అమ్ముకుందామన్నా మీకు ఆ ప్రాపర్టీ వేస్ట్, దానికన్నా ఇప్పుడు మాకు ఇస్తే మీకు డబ్బులన్నీ వస్తాయి, ఇవ్వకపోతే ఇంత డబ్బులు రావు, తర్వాత మీరు అమ్ముకుంటే ఏం రాదు అని చెప్తున్నాడు మన సారు. మీరు నష్టపరిహారం తీసుకొని మీరు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటామంటే ఓకే, లేదు అంటే మీ ఎంత స్థలం ఉందో అంతే స్థలం ఆ పక్కన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఈ నిర్మాణం ఒక అపార్ట్మెంట్. ఇది పరిస్థితి ఎంత దారుణం అంటే అసలు దీని గురించి ఒక పాత్రికేయులు, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్ గారు ట్వీట్ చేశారు ఒకసారి. ఎందుకంటే ఆయన కూడా అదే అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. సో ఒకసారి మనం చూద్దాం ఆయన ఏం ట్వీట్ చేశారో చూద్దాము. ఇగోండి, నిన్న రేవంత్ రెడ్డి గారు మహిళా దినోత్సవం సందర్భంగా మీటింగ్లో మాట్లాడుతున్నటువంటి ఫోటో ఒకటి తీసుకొని జీరో వాల్యూ, ఎవరికి జీరో వాల్యూ? ఈ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి గారికి జీరో వాల్యూ. అసలు నీకేం నాలెడ్జ్, స్టెబిలిటీ లేని మైండ్ అని అర్థమైపోయింది. రేవంత్ రెడ్డికి స్టెబిలిటీ లేదు. అపరిచితుడు సినిమా బాగా చూసినట్టున్నాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్రలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్ర. అయ్యో చూద్దాం, అది ఈసానో ముసానో తెలియనక్కర్లేదు. బిల్డర్ తప్పో, అనుమతించిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారుల తప్పో, అప్పటికి బఫర్ జోన్ నిర్వచనాలు ఉన్నాయో లేదో ముఖ్యమంత్రులకు తెలిసి ఉండాల్సిన అవసరము లేదు. బేఖాతరుగా మాట్లాడగలిగే అధికారం ఉంటే చాలు. జర్నలిస్ట్ మిత్రులు ఉంటున్న అపార్ట్మెంట్స్ బాధితులకు న్యాయం చేస్తానని మహిళా జర్నలిస్టులు ఉన్న సభలో చెబుతున్నప్పుడు అధికారులు ఇచ్చినటువంటి ఫేక్ ఫీడింగ్ను యథాతథంగా కుమ్మరించకూడదన్న స్పృహ ఉండాల. మధు పార్క్ సంగతేమో కానీ మీ మాటలకు మాత్రం జీరో వాల్యూ. న్యాయం చేయాలనుకుంటే మొదట బెదిరింపులు, అసత్యాలు లేకుండా మాట్లాడడంతో మొదలు పెట్టాల. అంటే ఇది ఖచ్చితంగా బెదిరింపులకు దారితీస్తున్నట్టే ఉన్నది. మరి ఇది ఎవరో క్రియేట్ చేసింది కాదు, స్వయాన సీనియర్ పాత్రికేయులు ఆయన. ఎన్నో వార్తలను అందించినటువంటి వ్యక్తి, చాలా సీనియరు. ఓకే, మరి ఆయన ఆఖరికి ఆయన కూడా అట్లనే మాట్లాడుతున్నట్టు మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఒక్కసారి మనము ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ వాసి గిరిబాబు గారిని లైన్లోకి తీసుకుందాం ఈ విషయం మీద. మధుబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గిరిబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నిన్న వ్యాఖ్యలతోటి మీకు ఏమనిపించింది? రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక మహిళా జర్నలిస్టులను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి కార్యక్రమంలో మీ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ గురించి ఆయన టాపిక్ తీసినారు. అది కూడా ఈసా ముసా అని చెప్పి మొదలు పెట్టినాడు. దాని గురించి ఆయనకి నాలెడ్జ్ కూడా లేదు, ఏదో వీడియోలు చూసి మాట్లాడినట్టు అనిపించింది. సో మీ అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఈ వ్యాఖ్యల తర్వాత? మీరేం నిర్ణయించుకుంటున్నారు? అసలు ఎందుకు అట్లా మాట్లాడిందంటారు? మేడం అసలు నిన్న మహిళా దినోత్సవంలో మాట్లాడవలసిన కార్యక్రమాలు ఏంటంటే ఫ్రీ బస్ కానీ మహిళలకు చేయవలసిన పనులు ఏంటని, ఏం చేశాము ప్రభుత్వం తరఫున మాట్లాడాలి. మీకు ఎక్కడ చూసినా ఇదే మహిళా దినోత్సవం కాదు మేడం. మొన్న హిమాయత్ సాగర్ ఎకో పార్క్ అని డెవలప్ చేసి సార్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అక్కడ ఒక అపార్ట్మెంట్ అక్కడ
ఎక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ మా అపార్ట్మెంట్ గురించి అంటే మాట్లాడుతున్నారు. పేద ప్రజలు ఆయనకు ఓట్లేసి గెలిపించిరట. అంటే మీరు పేద ప్రజలు కాదు, మీరు అందరు ఉన్నోళ్ళు అంటున్నాడు అక్కడ. మీరు విన్నారో లేదు? అవును మేడం, మీరు కోట్లు ఉన్నాం, అందుకే మేము పోరాడుతున్నాం, చాలా గట్టిగా పోరాడతాం. కోట్లు బాగా ఎక్కువైపోయి మాకు మేమే అసలు లోన్లు కట్టుకుని మేమే మా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పుడు ఐటీ పరిస్థితి బాగలేదు, జాబులు కూడా పోతాయి. ఈ ఆందోళన పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. ఇది నాన్ డెమోక్రటిక్ మేడం. నిజంగా ఏదో రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఢిల్లీ వెళ్ళి డెమోక్రసీ లేదు. ముందు తెలంగాణలో డెమోక్రసీ ఉందా మేడం? అసలు తెలంగాణలో ఎక్కడున్న డెమోక్రసీ అని అసలు రేవంత్ రెడ్డి గారు 10 చోట వెళ్ళి మధు పార్క్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే అసలు 2004 అంటే అక్రమంగా తీసేసుకున్నారంట. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఉందండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఉన్నారు, మరి ఆయన పెట్టిండా ఈ రూల్స్? అవును మేడం, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూల్స్ పెట్టారు అనుకుందాం. మరి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మాకు ఇచ్చే పర్మిషన్ ఇచ్చింది కానీ ఎలా ఇచ్చుంటారు మీకండి? అప్పటికి మేము ఇప్పటికి 2009 లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయింది మేడం. ఇప్పుడు చూసుకుంటే అరౌండ్ 17-8 years. ఇప్పుడు వెలుగులోకి వచ్చిందా మాది బఫర్ జోన్, మాది అక్రమంగా ఇచ్చారని చెప్పేసి. ఇప్పుడు ఏం చెప్తారు మాకు రీసెంట్ గా 7 ఎకరాలు ఇస్తారంట, ఒక ఫండింగ్ ఇస్తారంట. మాకు గవర్నమెంట్ మీద ఎక్కడ నమ్మకం చెప్పండి మేడం? ఇప్పుడు ఆల్రెడీ చాలా ప్రామిసులు చేశారు. రైతు రుణమాఫీ అన్నారు, అయ్యి అన్నారు, ఈ అన్నారు, రకరకాల ప్రామిసులు ఉన్నాయి. ఎక్కడైనా నీకు ప్రామిస్ ఫుల్ఫిల్ గా చేసినట్టు ఉందా? రీసెంట్ మాటలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అంటారు, నేను రైతులకు వేసాను, ఎవరికి వేసానో వచ్చిందో లేదో నాకు తెలియదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు రేపన్న రోజు అయ్యే ప్రామిసులు నమ్ముకుని మాలంటి వాళ్ళు ఏమన్నా దూరేమంటే మా పరిస్థితి ఏంటంటే మా బతుకు చెప్పండి. నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుందా, కంటిన్యూ అవుతుందా, వేరే వస్తుందా తెలియదు. కానీ ఆయన మాట్లాడే మాటల మీద ఎక్కడా కూడా మాకైతే నమ్మకం లేదు. అంటే ఇప్పుడు పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తా, మేమే కట్టిస్తాం, ఎవరికి ఎంత ఉందో అంత ఇస్తాము, లేదా ముందే డిపాజిట్ చేస్తాము అనేది క్లియర్ గా కనబడుతుంది కదా మేడం. ఇప్పుడు బోల్డ్ మంది కాంట్రాక్టర్స్ ఉన్నారంటే కాంట్రాక్ట్స్ సపోర్ట్ చేశారు. కాంట్రాక్టర్లకే డబ్బులు ఇవ్వట్లేదు, పంచాయతీలకే డబ్బులు లేవు. ఏ డబ్బులు లేనప్పుడు మధు పార్క్, స్పెషల్ గా మధు పార్క్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు? ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి బోల్డ్ కోల్స్ ఇచ్చారు, వాళ్ళంతా కూడా లీగల్ గా కట్టుకున్నారు కదా, నేషనల్ బ్యాంక్ నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు కదండి. మరి వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఖమ్మం ఉంది, ఖమ్మంలో మొత్తం కూల్చారు. ఖమ్మం గురించి ఏం మాట్లాడలేదు. ఇంచుమించు 1000 ఫ్యామిలీస్ కూల్ చేశారు. మళ్ళీ పొంగులేటుగా తర్వాత వచ్చి ఇందిరా మిల్లు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, ఇవన్నీ కామెంట్స్ చెప్తున్నారు. మాకైతే డబ్బులు తీసుకునే ప్రసక్తి లేదు. మాకు గవర్నమెంట్ మీద నమ్మకం లేదండి. గవర్నమెంట్ అని కాదు, ఈ ఆర్డీఓ గారు కానీ ఎవరైనా కానీ చేసే ఫేక్ ప్రామిస్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉంటారు, రేపొద్దున పక్కకి వెళ్ళిపోతారు, రిటైర్ అయిపోతే పక్కకి వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళు వచ్చి మేము చూస్తున్నాము, మాకు తెలియదు. మేడం, ఏ గవర్నమెంట్ కాంపన్సేషన్ పర్ఫెక్ట్ గా వచ్చిందో ఒకసారి మీరు ఎగ్జాంపుల్ గా చెప్పండి మేడం. అసలు నీకు అందరూ ఈవెన్ పెన్షన్స్ వాళ్ళే, రిటైర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్ వాళ్ళే బాబు పెన్షన్ ఇవ్వండి బాబు, పెన్షన్ ఇవ్వండి బాబు అని అడుక్కున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా. ఇప్పుడు మా బతుకు ఎలా ఉంటుందో చెప్పండి మేడం. ఒకవేళ గవర్నమెంట్ నమ్ముకుని మేము కనుక ఇచ్చేస్తే మా బతుకు ఏమవుతుందో చెప్పండి. అటు జాబులు లేక, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ పోలేక, ఇల్లు లేక, మేమైతే మాకైతే స్వతహాగా రేవంత్ రెడ్డి గారు కూడా నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 5 ఏళ్ళలో శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్ అంటండి. ఇప్పుడే మనకు ముంబై నుంచి కుదరచ్చే ఇంకా 8 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు వరకు తికానా లేదు. ఈయన 5 రూట్లు అండి, 5 రూట్లు డెవలప్ చేస్తారంట. నీకు చెన్నై వెళ్ళాలా 3 hours బై అమరావతి, పూణె వెళ్ళాలా 3 గంటలు, ముంబై వెళ్ళాలా 3 గంటలు. ఏం మేడం ఇవన్నీ కవులు కూడా నాకు ఎక్కడ నమ్మశక్యంగా లేదండి. ఆయన ప్రతి విషయం ఒక్కొక్క చోటకెళ్ళి ఎక్కువ మధు పార్కులు ఓట్లు వేయలేదు. ఇదే డెమోక్రసీ అండి, ఇదే డెమోక్రసీ. ఇప్పుడు ఓట్లు వేయలేదన్న మాట ఎందుకు రావాలండి ఒక సీఎం నుంచి? ఇప్పుడు సీఎం అయినప్పుడు ఇప్పుడు 49%, 50% ఓట్లు వస్తాయి. బట్ ఈ సీఎం ఫర్ ఓల్ తెలంగాణ, నాట్ ఫర్ ఓన్లీ ఫర్ మన వేరే వాళ్ళు ఒకరికి కొంతమందికి వాళ్ళ పార్టీ వాళ్ళకే కాదు కదండి. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం చూస్తుంటే మేమంతా కూడా ఏదో డిఫరెంట్ పార్టీ, మాకు సంబంధం లేదు, ఈ తెలంగాణ ప్రజలు కాదన్న టైప్ మాట్లాడుతారండి. అంటే మీరు ఓట్లు వేయలేదు అంటున్నాడు కదా. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గెలవడానికి అక్కడ ఓట్లు మీరు విన్నారో లేదో, నిన్న ఇండైరెక్ట్ గా మీరు ఓట్లు వేయలే, మీరు ఉన్నోళ్ళు ఓటు వేయడు, అక్కడ పేదోళ్ళే ఓట్లు వేస్తారంట. అసలు అక్కడ ఉన్నోళ్ళు ఎవరు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అంటే జీతం రాకపోతే వాళ్ళు రోడ్డు మీద పడినట్టే. ఎందుకంటే ఈఎంఐల మధ్యలో బతుకుతాం. వచ్చిన జీతాలు అంటే 1,00,000 రూపాయలు 2 లక్షలకి ట్యాక్స్ కట్టుకుంటా ఇవన్నీ బతుకుతారు. సో ఇప్పుడు మీరు మరి మేమేదో స్ప్రేస్ కొట్టుకుని కారులో తిరుగుతాం అనుకుంటాం. మాకున్న మానసిక టెన్షన్ ఎలా ఉంటదంటే మేడం, ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటదండి టెన్షన్. నీకు లోవర్ అయినా కూడా అప్పర్ అయినా కూడా వాళ్ళంతా బాగానే ఉంటారు, ఏ సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేసుకోగలరు. మా పరిస్థితి ఏంటంటే మాకు ఏది ఒక్కటి బ్రేక్ అయినా, ఏ ఒక్క జాబ్ పోయినా కూడా, రీసెంట్ గా ఐ లాస్ట్ జాబ్ చెప్తాను, నా సిచ్యువేషన్ చెప్తాను మీకు. అది ఏ ఒక్క సిచ్యువేషన్ ఫైనాన్షియల్ బ్రేక్ అయినా కూడా అక్కడి నుంచి ఏది నడవదండి. ఎవరిస్తారు? అప్పులు ఎవరు ఇస్తారండి? సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తారు, ఎక్కడికి వెళ్ళినా
వెళ్ళినా కూడా మాకు అప్పులు పుడతలేదు అంటాడు ఒక మీటింగ్ లో, ఒక గంట ముందు. మళ్ళీ ఒక గంట ముందు వెళ్ళిపోతాడు, అభివృద్ధి చేసేస్తాం, నైట్ పెట్టేస్తాం. మేడం చెప్పనా, హైదరాబాద్ లో లేలే మొన్ననే ఇంతెందుకండి 2 రోజుల ముందే నా దగ్గర దళితులకి సంబంధించినటువంటి వర్గీకరణ మీటింగ్ లో అక్కడ నాకు పంచనికి భూములు లేవు అన్నాడు డైరెక్ట్ గా, మొన్న 2 days బ్యాక్. అదే చెప్తాను. అండ్ ఇప్పుడు ఏమంటాడు, మీకు గవర్నమెంట్ ల్యాండ్ లా కట్టిస్తామంటాడు. అసలు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది మేడం? గవర్నమెంట్ ల్యాండ్ లేదు, మా పక్కన ఉన్నది ఆర్మీ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్. ఆర్మీ ఆల్రెడీ దే ఆర్ రన్నింగ్ ది యాక్టివిటీస్ హియర్. వాళ్ళు ఒక యాక్టివిటీ చేస్తారు. వాళ్ళు ఆర్మీ వాళ్ళు వెళ్ళిపోండి అంటే మా అపార్ట్మెంట్ మా మిడిల్ క్లాస్ లాగా సంకలెట్టుకుని వెళ్ళిపోతారండి ఆర్మీ వాళ్ళు. అవును అవును, వాళ్ళు ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నారండి చాలా మంది ఇక్కడ. అంత ఈజీ కాదు. ప్లస్ ఏంటంటే దయచేసి మమ్మల్ని మీ యొక్క మాటలు కూడా నాకు నమ్మడానికి ఎంత ఇష్టం లేదు. ఎందుకంటే మాకు నమ్మకం లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరికి న్యాయం చేసింది చెప్పండి మేడం? అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అదే ఎవరికి న్యాయం చేసింది? కానీ మాటలు మాత్రం కోట్లండి, కానీ ఇక్కడ కింద జరిగే రియాలిటీ మాత్రం ఇది అంటారు. మరి అలా అనుకున్నప్పుడు ఖమ్మం వాళ్ళు ఉన్నారు, పాప అమీన్పూర్ ఉన్నారు, హైదరాబాద్ చేసింది, వాళ్ళు కూడా పర్మిషన్ తీసి కట్టారు కదా మేడం వాళ్ళు. ఇప్పుడు 2012లో అంట మారిపోయిందంట, బఫర్ జోన్ 50 మీటర్లు. మరి అప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. మరి ఇప్పుడు వచ్చి పోనీ ఒకవేళ అట్లా చూసుకున్న బ్రదర్ అన్న, అట్లా చూసుకున్న 2012 తర్వాత ఏవైతే కొత్త కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాళ్ళ రిజిస్ట్రేషన్స్ కి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వద్దు, ఆల్రెడీ కట్టిన వాటిని టచ్ చేయొద్దు. జీవో 2012లో వస్తే 2012 తర్వాత అతను అది అమలు చేయాలా, అంతేగాని 2012 ముందు కట్టిన ఇళ్ళని డిమాలిష్ చేసుకుంటూ వెళ్ళరు కదా. అసలు అలా అనుకుంటే అసలు అది ప్రపంచమే నడవదు మేడం. ఇప్పుడు ఒకటి పెట్టుకున్నప్పుడు 2012లో వచ్చినప్పుడు 2012 తర్వాత ఎన్ని అయినాయి మేడం? ఇష్టం వచ్చిన కన్స్ట్రక్షన్స్ రాలేదా? అలా అనుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా కవిత గారు కానీ ఏదైనా కానీ ఎవరైనా పోర్ట్ చేసింది అక్కడ ఆదిత్య ఇది ఒకటి ఉందండి, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ నాసింగ్ లో. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఒకసారి అక్కడికి వెళ్ళమంటాను, వెళ్ళి ఒకసారి చూడండి. అక్కడ ఇప్పటికీ 3 సార్లు మేము పోయి కంటెంట్ చేసినామండి, 3 సార్లు. ఎక్కడ మన ఆదిత్య కన్స్ట్రక్షన్స్ మూసీ నదిలోనే ఉన్నది, డైరెక్ట్ గా బఫర్ మూసీలోనే ఉన్నది అది కన్స్ట్రక్షన్. తెలియదేమో మనకి దానికి అధికారులకి అది బఫర్ అని తెలియట్లేదు. అంటే రివర్ బెడ్ లో ఉంది కదా, అది వాళ్ళకి ఎక్కడి నుంచి కొలాలో తెలియట్లేదండి వాళ్ళకి అధికారులకి. మేమేదో ఎప్పుడో మేము ఇంచుమించు నేనే ఇక్కడికి వచ్చి 14-15 years అయిందండి నేను ఇక్కడికి వచ్చి. ఇప్పుడు 16 years నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గుర్తొచ్చేసింది ఏది, ఇప్పుడు పాపం అక్కడ ఆదిత్యలు ఏంటంటే అక్కడ రివర్ బెడ్ ఎక్కడో కనపట్లేదు అక్కడ. ఎందుకంటే నీకు ఆదిత్య వాడు వచ్చేసి ఆక్యుపై చేశాడు కదా, అందుకు బఫర్ టాలీ చేయలేకపోతారు వాళ్ళు. మాకైతే నమ్మకం లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారైనా మమ్మల్ని వదిలేయండి. అండ్ ఆయన ఏమి ఎలా బెదిరిస్తున్నా తెలుసండి, మిమ్మల్ని ఏమి ఖాళీ చేయించాం. ఇప్పుడు ఏందో జీరో వాల్యూ వస్తుందంట కదా, మీరు అమ్మినా జీరో వాల్యూ వస్తుందని బెదిరిస్తున్నాడు. అవునండి మేడం, రేవంత్ రెడ్డి గారు మాటలే జీరో వాల్యూ. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర జనాలంతా కూడా చాలా దారుణంగా ఉన్నారండి. ఈయనకి ఎప్పుడు యాంటీగా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మారితే పాజిటివిటీ ఎంతో కొంత వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ కూడా భూస్థాపితం అయిపోతుంది, అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నా ఓట్లు అవసరం లేదు కదండి, ఓట్లు అవసరం లేదు కదా ఆయనకి ఏంటంటే పేదవాళ్ళు ఓట్లు వేసారండి. మరి వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మాకు మూసీ పక్కన రివర్ బెడ్ లో అంత ముందు అని చెప్పేసి కొంతమంది ఖాళీ చేయించారు. మరి వాళ్ళ పేదవాళ్ళు కాదండి వాళ్ళు. ఇప్పుడు మూసీ పక్కన మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, మాకు ఓటు హక్కు లేని వాళ్ళు మేమే ఉంటున్నామంటే మరి పేదవాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం మూసీ పక్కన. వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు దోమల గురించి మాట్లాడతారు, దోమలు అంటారు. ఇప్పుడు ఆయన వెళ్ళిన ఫంక్షన్ ఏంటి? ఉమెన్స్ డే సెలబ్రేషన్స్. అక్కడ ఉమెన్స్ గురించి మాట్లాడారు, అక్కడ పెంట గురించి అది ఎత్తట్లేదు ఇది ఎత్తట్లేదు. ఆ శాఖ కూడా ఆయనదే కదండి, కంట్రోల్ లేదా? ఆయన శాఖలు ఆయనకి కంట్రోల్ లేనప్పుడు హౌ దే విల్ కంట్రోల్ మమ్మల్ని మధుపార్క్ మా మిడిల్ క్లాస్ ఎలా కంట్రోల్ చేయాల్సి చూస్తారండి? మనకి మాటలు చెప్పి ఇది ట్రాప్ చేస్తున్నారండి. మమ్మల్ని డివైడ్ అండ్ రూల్ చేద్దామని ప్లాన్ లో ఉన్నారండి. అదే బ్రిటిష్ పరిపాలన ఇంకా కూడా కంటిన్యూ చేద్దామని చూస్తున్నారు, మరి ఏంటో తెలియదు. మరి ఇప్పుడు ఫైనల్ గా మీరు అందరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అందులో ఒకళ్ళిద్దరు మాత్రము కొద్దిగా వీళ్ళతోటి టైఅప్ అయినట్టు తెలుస్తోంది మీ అపార్ట్మెంట్స్ లో, ఒక ఇద్దరు ముగ్గురు. ఇప్పుడు ఫైనల్ గా మెజారిటీ ఆఫ్ పీపుల్ మీ అపార్ట్మెంట్ లో ఇప్పుడు రేవంత్ గారు మాట్లాడిన తర్వాత ఏమనుకుంటున్నారు? మేడం మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లీగల్ గా అప్రోచ్ అవడానికి వీఆర్ రెడీ అండి. మేము ఆల్రెడీ ఎంత అమౌంట్ వేసుకోవాలని మాకు నిన్నే ఎమర్జెన్సీ జనరల్ బాడీలో నిర్ణయం అయింది. ప్యారలల్ గా ఒకవేళ ఆ అధికారులు గనక వచ్చి ఏమైనా డిస్కషన్ చేస్తే అది డిఫరెంట్ ఫేస్, అది అంతా వదిలేండి. అదంతా కూడా అది అవ్వని పని, ఎవడు గ్యారెంటీ ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు. మేమైతే లీగల్ గా వెళ్తాం, ఎందుకంటే లీగల్లీ వీఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి. మాకు
మాకు స్టే రావటప్పుడు ఆదిత్య లాంటి వాడికి స్టే వచ్చేసిందంటే న్యాయంగా ఉన్నవాడికి మాకు స్టే రావడానికి మాకు ఎంత చెప్పండి మేడం మాకు. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఆలోచించి దయచేసి మమ్మల్ని ఏదో ట్రాప్ కాదండి భయపెట్టొద్దు, దయచేసి భయపెట్టొద్దు. బఫర్ జోన్ ఉంది, జీరో వాల్యూ ఉంది అంటే మీ ప్రభుత్వాలు శాశ్వతం అనుకున్నారు ఏంటంటే ఇది ఎంతో రాజ్యాలు వచ్చినాయి, వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత కాకతీయులు వచ్చారు, తర్వాత ఇక్కడ నవాబులు వచ్చారు, అంతా జరుగుతుంటదండి ప్రాసెస్. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తారండి, ఆయన దయచేసి డెమోక్రటిక్ వేలో వస్తే న్యాయంగా అందరూ కూడా మీ ఫ్రెండ్షిప్ లాగా అవుతారు. మనం ముందుగా వెళ్తే మాత్రం కంపల్సరీ ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మంలో జరిగింది, ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ కాదండి విలేజెస్ కూడా మొత్తం అంతా కూడా యాంటీగా ఉన్నారు ఆయనకి. అందుకే సీఎం గారు కూడా ఏం మాట్లాడుతున్నారు కూడా ఆయనకి అర్థమవుతుంది. ఇప్పుడు చూసినా మా ఉమెన్స్ డే రోజున కూడా మధు పార్క్ అంటున్నారంటే మరి ఇది ఏమన్నా వాళ్ళకి ఎందుకు కావాలన్నది కూడా నాకు క్వశ్చన్ మార్క్ అనిపిస్తుందండి. డెవలప్మెంట్ నైట్ డెవలప్మెంట్ గా మరి దేనికి ఏ డెవలప్మెంట్ పోయినది మాకు అనిపిస్తుంది మేడం. సార్ ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్. బట్ ఖచ్చితంగా నాకు తెలిసి ఇక లీగల్గా ఎదుర్కొంటేనే బెటర్. మేడం ఫైనల్ గా ఏమంటారు చెప్పండి. ఇప్పుడు ఈ ఫేక్ ప్రామిస్లు కానీ, ఈ ఫాల్స్ స్టేట్మెంట్లు కానీ, ఈ రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కానీ నిజంగా మమ్మల్ని చాలా బాధిస్తున్నాయండి. ఇప్పుడు మీరు చెప్తాను కదా నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా వెళ్ళలేదంటే ఈ డిస్కషన్ అంతా కూడా ఎంత బాగా చెప్పండి మేడం. మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతారు ఒకటి, అండ్ నిద్ర పట్టదు. ఏ క్షణం ఏం జరుగుతుందో మన ఇంట్లో మనమే పడుకోలేము అసలు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు జీరో వాల్యూని ఎలా చెప్తాడండి అసలు నాకు అర్థమవుతుంది. ఇంత లోన్లు కట్టుకుని నేషనలైజ్ బ్యాంక్, ఈవెన్ ఎస్బీఐ బ్యాంక్ ఇవ్వాలంటేనే పెద్ద 100 ఆలోచనలు చేస్తుంది. మేము ఆల్రెడీ వీఆర్ పేయింగ్ ద ట్యాక్సెస్ మేడం. ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? వాటర్ ట్యాక్స్ పే చేస్తున్నాం, ఇదేమో మన ఈ 6 months ఎవ్రీ ట్యాక్స్ వచ్చేస్తుంది మనకి, ఇది హౌస్ ట్యాక్స్ అన్ని పే చేస్తున్నాం. ఇది చాలా తప్పు మేడం. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు వీళ్ళు. 11th ఎప్పుడైతే నీకు మేమేమి చేయట్లేదు అన్నారు, మొన్న రిజిస్ట్రేషన్ మొన్న ఎప్పుడైతే నీకు నోటిఫికేషన్ ఇష్యూ చేశారో పబ్లిక్ నోటిఫికేషన్, ఆ తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ రెవెన్యూకి క్లియర్ ఆర్డర్ ఇచ్చేసారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయొద్దని. ఇదంతా ఏంటి మేడం అసలు? ఇదంతా ఇప్పుడు వీళ్ళు బుజ్జగిస్తున్నారా? మరి ఏదో పెద్ద ఏదో కౌలు చెప్తారు కదా 7 ఎకరాలు ఇస్తాము అంటే గవర్నమెంట్ అలా అనుకుంటే వేరే పేదలకు ఇవ్వరు మేడం. ఆ 7 ఎకరాలు లేవని మీరే చెప్తున్నారు కదా, గవర్నమెంట్ దగ్గర భూములు లేవని మీరే చెప్తున్నారు. 7 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చేసిందండి? అని మబ్బు పెడుతున్నారు మేడం. ఇప్పుడు అవసరం అనుకుంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ చూడండి, జాబులు లేకుండా బోలు మంది పాపం ఏజ్ బారైపోయి కొంతమంది సూసైడ్ చేసుకుని అన్ని చేస్తున్నారు. దయచేసి ఆ సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మేము ఎలాగే ఇక్కడ ఉంటాం, పోతాం, సప్తాం ఇక్కడే అండి. దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయదు. మాకు జీరో వాల్యూ అయినా ఏ వాల్యూ అయినా మేము ఇక్కడే సస్తామన్నా, అదే ఇంకా అంత నుంచి మేము చెప్పేది లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదా తెలంగాణ ప్రజలారా. సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నిన్న చేసినటువంటి మహిళా దినోత్సవం రోజు గాంధీ విగ్రహం మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పేరుతోటి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ జీరో వాల్యూ అనే కమెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే తర్వాత మీకు అమ్మడానికి దిక్కుండదు అది అన్నట్టు, ఇండైరెక్ట్గా మీరు అమ్ముకోలేరు, దాన్ని ఏం చేయలేరు అని చెప్పి జీరో వాల్యూ వచ్చింది మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్కి కాదు. ఈ వ్యాఖ్యలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. అట్లీస్ట్ ఒక 10% ఆక్సిజన్ లెవెల్ తోటి ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉంది. బతకాలనా సావాలనా ఈ గ్రాఫ్ అనేది. ఇప్పుడు నిన్న చేసినటువంటి ఈ కమెంట్స్ తోటి మొత్తం జీరో వాల్యూ అయిపోయింది. రేవంత్ రెడ్డికి వాల్యూ లేకుండా అయిపోయింది. ఇక కొద్దో గొప్ప ఇన్ని రోజులు ఆ ముఖ్యమంత్రి చైర్ చూసన్నా జర బతుకుండే. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని మాట్లాడే మాటలు ఇవి కాదు. మరి మీ టీం మెంబర్స్ మీకు కుంభముంచుతున్నారో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడద్దో వాళ్ళు మీకు స్క్రిప్ట్ ఇస్తలేరో, లేదా మీకు ప్రిపేర్ అవుతలేరో, మీకు కావాలనే రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారో, చెత్త టీంని పెట్టుకొని చెత్త టీము అసమర్థుల్ని పెట్టుకొని పాలిస్తున్నారు మీరు మొత్తం. ఇది మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉంది చెప్పాలంటే. అభివృద్ధి అనేది ప్రజల కోసం చేయాలి, ప్రజల శవాల మీద చేయొద్దు, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. అభివృద్ధి అంటే ఉన్నదాన్ని ధ్వంసం చేయడం కాదు, లేనిది సృష్టించడమే అభివృద్ధి. లేనిది ప్రజల కోసము, మన నెక్స్ట్ జనరేషన్స్ బాగు కోసము ఆలోచించి లేని దాన్ని సృష్టించి ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని దానికి అనుగుణంగా అడుగులేసేది అభివృద్ధి అవుతుంది. కానీ ప్రజల ఇల్లు గుంజుకుంటాము, నిలువ నీడ లేకుండా చేస్తాము, వాళ్ళని గుండెల మీద చేసుకొని క్షణాలు కూడా నిద్రపోనీయము. కానీ నీ ఇల్లు వచ్చి నేను నీ ఇంటికి వస్తేనే నీ పోలీసులందరికీ ముచ్చమటలు పడ్డాయి. అర్ధగంట 1/2 కిలోమీటర్ ముందుకెళ్ళి అని చెప్పి మాట్లాడుతున్నారు.
ఒక్క నిమిషం నీ ఇంటి ముందు నించుంటే రేవంత్ అన్న ఒక్క నిమిషం వచ్చి నీ ఇంటి ముందర నీ ఇంటిని త్యాగం చేయి నువ్వు అని చెప్పి మాట్లాడినందుకు నీ పోలీసు వాళ్ళందరూ ముందు దాకా పంపించారు. నాకు తెలిసి ముందు రేపో నెల్లుండో నోటీస్ రావచ్చు నాకు. ఓకే, అండ్ ఎప్పుడైతే నీ ఇంటికి వచ్చిన్నో జనరల్గానే కొంతమంది, ఎందుకంటే నిజాలు నిక్కచ్చిగా మాట్లాడే వాళ్ళకి ఊరంతా శత్రువులే. నాకు ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తావో నాకు తెలియదు. అండ్ భయపడుతూ బతికే టైప్ అయితే నేను కాదు. ఆల్రెడీ నా వ్యూవర్షిప్ డ్యామేజ్ చేయడానికి నీ టీంని పెట్టుకొని రిపోర్ట్లు కొట్టించి నా ఛానళ్ళ మీద స్ట్రైక్ వేయిస్తున్నావు. వేరే కొంతమంది ఛానల్స్ తోటి నువ్వు మాట్లాడుకొని డీల్ మాట్లాడుకొని ఎక్కడ వ్యూవర్షిప్ వెళ్ళకుండా యూట్యూబ్ సజెషన్స్లోకి మా వీడియోలు వెళ్ళకుండా నీ టీంని పెట్టుకొని మేపుతున్నావు. క్లియర్గా తెలుస్తోంది. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయించి ఆ ఫేక్ అకౌంట్స్ తోటి మా ఛానల్ మీద విచ్చలవిడిగా దాడి చేపిస్తున్నాం. బట్ ఎంత ఓపిక ఉందో ఖచ్చితంగా ఓపిక పడతాం. ఏదేమైనా సరే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నువ్వు భయపెట్టినా, నువ్వు నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసినా, పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయినా, లేకపోతే మళ్ళీ ఏ గొట్టంగాడితోనో నువ్వు వీడియోలు చేయించినా, ఏం చేయించినా, లేకపోతే రౌడీల్ని పెట్టి దాడి చేయించినా అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నా. నేను ఎందుకంటే ఉట్టిగా రాలేదు కదా. బురదలోకి దిగినాక తాడో పేడో తేల్చుకోవాలి. యుద్ధంలో ఖచ్చితంగా వీరత్వం పొందాల. భయపడి యుద్ధం మధ్యలో ఆపేయద్దు. సో నువ్వు ఎన్ని దండయాత్రలు చేసుకో, నన్ను ఆర్థికంగా లేకపోతే నాకు పేరు రావద్దని చేసుకో, లేదా ఆర్థికంగా నన్ను తుంగలో తొక్కాలని చేసుకుంటావో, లేకపోతే ఏం చేసుకుంటావో చేసుకో. మళ్ళా చెప్తున్నా, ఐ డోంట్ కేర్ అంతే. ఎన్ని స్ట్రైకులు కొట్టిస్తావో కొట్టి నీ అడ్డమైన టీంని కూర్చోబెట్టుకొని ఎన్ని స్ట్రైకులు అంటే ధైర్యంగా ఎదుర్కోలేనటువంటి వాడే పిరికి పందలాగా గాజులు వేసుకొని వెనకాల నుండి చేస్తాడట. ముక్కుసూటిగా ధైర్యంగా మాట్లాడలేనటువంటి వాడు, దమ్ము లేనోడు వెనకాలకెళ్ళి దాడి చేస్తాడట. వాళ్ళని ఏమంటారంటే పిరికి పంద అంటారు, చిత్తులు మార నక్క అంటారు. ఓకే, సో మరి ఇక్కడ పిరికి పందలు ఎవరో, వెనకాలకెళ్ళి ఛానళ్ళ మీద దాడి వేయించేది ఎవరో, ఆ గాజులు వేసుకొని కూర్చున్నటువంటి ఆ పిరికి పందలకే తెలియాలి. మరి ఇదిగో ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి. ముఖ్యమంత్రి ఏమంటాడండి? రుణమాఫీ గురించి చూద్దాం ఒక్కసారి. ఇది చూసిన తర్వాత మనం మాట్లాడదాం. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలియదు. నాకున్న సమాచారం అందరికీ వచ్చిందా అంటే నాకు తెలియదు. ఎందుకంటే మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. ఏంది రేవంత్ అన్న ఇది? నువ్వు ముఖ్యమంత్రివయ్యా బాబు, నువ్వు ప్రతిపక్ష నాయకుడివి కాదు. నువ్వు ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నావు. ఇంకా టీపీసీసీ అధ్యక్షుడు అనుకుంటున్నావా ఎందుకు? కొంపదీసి ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నావు. ఎవరికి రైతు బంధు వచ్చింది, ఎవరికి రాలే, ఎంతమందికి వచ్చిందో నీకు తెలియదన్న రిపోర్ట్ ఒక ముఖ్యమంత్రి దగ్గర లేకపోవడం నిజంగా సిగ్గుచేటు. నేను చెప్పనా, ఎవ్వడికి రాలే రైతు బంధు, ఎవ్వడికి రాలే రైతు బంధు. టింగ్ 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 అనో లేకపోతే ఇంకేదో మ్యూజిక్ తోటి ఎవ్వరికి రాలే. వచ్చినాయా? మరి రైతులు చెప్పాలి, రైతు బంధు వచ్చిందా ఎవరికన్నా? రేవంత్ అన్న మీకున్న సమాచారమే నాకున్న సమాచారం అన్నావు కదా. నాకు తెలియదు, ఎందుకంటే మీకున్న సమాచారమే మాకున్న సమాచారం అన్నావు కదా. అందుకే చెప్తున్నా, ఎవ్వడికి రాలే రైతు బంధు. పంచాయతీ ఎలక్షన్స్ పేరుతోటి రైతు బంధు అని బిల్డప్ ఇచ్చినావు, ఆడుకున్నావు. ఎవ్వడికి రాలే రైతు బంధు. అడుగు, రైతు బంధు ఎందుకు వేస్తలేవయ్యా ఫైనాన్స్ మంత్రి? బడ్జెట్ ఎందుకు రిలీజ్ చేస్తలేవయ్యా ఫైనాన్స్ మంత్రి అని బట్టి విక్రమార్కని అడుగు. తుమ్మల నాగేశ్వరరావు కూడా దుబాయ్లో ఇరుక్కున్నాడు కదా, యుద్ధం అక్కడ జరుగుతూ ఉంది, అక్కడ నుంచి వచ్చినట్టున్నారు నాకు తెలిసి. మరి ఆయన వస్తే మీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని అడగండి. అట్లాగే ఏమంటారు ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారిని అడగండి.
మీకున్న సమాచారమే నాకున్న సమాచారం అంటూ ఆ ఎస్సీ వర్గీకరణ దగ్గరికి పోయి నా వెనకాల కుట్రలు జరుగుతున్నాయి అంటూ అసలు ఏం మాట్లాడుతున్నావు? చిన్న మెదడు ఏమైనా చితికిందా? లేకపోతే ముఖ్యమంత్రి పదవి మొయ్యలేకపోతున్నావా? కుర్చీలో కూర్చోలేకపోతున్నావా? లేకపోతే ఏమైనా మర్చిపోయినావా? లేకపోతే అక్కడ మధు పార్క్ బ్రిడ్జ్ వెనకాల ఉన్న శ్మశాన వాటిక ఏడిబి బ్యాంకు లోన్ కోసం తవ్వినవు సమాధుల్ని, ఆ పుర్రలు బయటకు వచ్చి దాంట్లోకి వెళ్ళి ఆత్మలు బయటకు వచ్చి నీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తుందా? ఏంది ఇది? అపరిచితుడు సినిమా ఏమైనా చూస్తున్నావా? చూసినావా? లేకపోతే అపరిచితుడు అయిపోయినావా? స్టెబిలిటీ ఏమైంది? ఒక ముఖ్యమంత్రిగా స్టెబిలిటీ లేదు, మాట్లాడవు, అసలు మాట్లాడింది క్లారిటీ ఉండదు, ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కాదు. ఇగో ఇది ఇట్లా ఉంది, రుణమాఫీది ఇట్లా ఉంది కదా, ఇది చూద్దాం. ఒక్కడికంటే ఒక్కడికి రైతు బంధు వస్తలే, ఒక్కడికి రైతు బంధు రాలే. నువ్వు అడిగినావు కదా మీకున్న సమాచారమే మాకున్న సమాచారం అని, రాలే. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీద వదిలేసి శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసింది చెల్లుద్ది అన్నట్టు వ్యవహరిస్తారు. సిగ్గు అనిపిస్తలేదా? ఆటో వాళ్ళ మీద తోయడానికి మేము చెయ్యట్లేదు, మేము చెయ్యము, అలా జీతాలు ఇస్తే ఎందుకు చేస్తారు? మా మున్సిపల్ కార్మికులు ఈ రోజున పని చేస్తున్నారు. మీ మున్సిపల్ శాఖలో ఎవరైనా పని చేస్తుండంటే ఫీల్డ్ మీద చెత్త ఎత్తే వాళ్ళ దగ్గర నుంచి కార్మికులు ఎవరైతే ఉంటారో శ్రమజీవులు వాళ్ళే చేస్తున్నారు. మీ మున్సిపల్ అధికారులు ఏసీలో కూర్చొని ఆ దోమలు వచ్చినా ఆల్అవుట్ పెట్టుకొని కూర్చుంటున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నదా? ఎవరన్నారు? ఏ జర్నలిస్ట్ అన్నాడు చూపి? రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నదని చెప్పి ఏ జర్నలిస్ట్ అన్నాడో చూపి నువ్వు ఇప్పుడు. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళందరూ పనిచేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ ఉన్నారు కదా. దోమలు పెరిగినాయి అంటున్నారు రేవంత్ అన్న. ఇంకోసారి ఒక్కసారి ఇక్కడ ఈ డైలాగ్ అసలు హైలైట్. ఆని ముత్యం అనుకో ఇక. అరే బాబు రేవంత్ అన్న, మున్సిపల్ శాఖ ఎవరి దగ్గర ఉన్నది? మున్సిపల్ శాఖ మంత్రి రేవంతే కదా, ముఖ్యమంత్రి రేవంతే కదా. అరే బాబు తెలంగాణ గవర్నమెంట్ రేవంతే కదా. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు తెలుసా? అందుకే చెప్పినాను, ఇంకా ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నావు. టీపీసీసీ గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉందనుకుంటున్నావేమో, లేకపోతే బీజేపీ అధికారంలో ఉందనుకుంటున్నావేమో. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడిండు? కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా మున్సిపల్ శాఖ పని చేస్తలే, గవర్నమెంట్ దిగి రావాలి, గవర్నమెంట్ పని చేయట్లే. గవర్నమెంటే నువ్వురా నాయన. రేవంత్ అన్న గవర్నమెంటే నువ్వు. మున్సిపల్ శాఖ నీ దగ్గరే ఉన్నది, విద్యాశాఖ నీ దగ్గరే ఉన్నది, హోంశాఖ నీ దగ్గరే ఉన్నది. దోమలు కొట్టుకుంటా కూర్చున్నావా? ఆ శాఖ నీదే. నీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తుండు? అంతకుముందు ఓడో ఉండే ఆ దానకిషోరో గీనకిషోరో మున్సిపల్లా, తర్వాత ఇప్పుడు ఇంకోడో వచ్చిండు. వాళ్ళు ఏం చేస్తున్నట్టు మరి? కోడిగుడ్ల మీద ఈకలు విక్తున్నారా? ఓ రైట్ రేవంత్ అన్న. మున్సిపల్ శాఖ బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు? మున్సిపల్ షాడో శాఖ మంత్రి ఎవరు? మీ అన్న తిరుపతి రెడ్డే కదా మున్సిపల్ షాడో శాఖ మంత్రి. అట్లా అన్నావా? మీ అన్న పని చేస్తలేడని? దోమలకు మందు కొడతలేడా మీ అన్న? కొట్టమని చెప్తలేడా? అంతేనా? దోమలకి మందు కొట్టమని మీ అన్న చెప్తలేడా? మనకు ఓన్లీ యాడ్ ఏజెన్సీసే కావాలా? హోర్డింగ్స్, నవనిర్మాణ లాంటి హోర్డింగ్సే కావాలి. మున్సిపల్ శాఖల కొంగు బంగారం గదే కావాలన్నా? ఈ దోమల్ షీమేల్ మురికి కాల్వెల్ డ్రైనేజీలు వద్దా? షాడో మున్సిపల్ శాఖ మంత్రి తిరుపతి రెడ్డో కృష్ణారెడ్డో ఆ కొండల రెడ్డో చక్కగా పని చేస్తలేరా? శివధర్ రెడ్డి గారు చెప్పాలి. పని చేయకపోతే ఆ రోహిన్ రెడ్డిని గన్ను తీసుకపోయి గన్ను పెట్టి పని చేయించామని చెప్పండి. గన్నులు పట్టుకొని తిరుగుతురు కదా. మున్సిపల్ శాఖ ఎవరి చేతిలో ఉందో మా ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పాలి. మా ఫోన్లు ట్యాప్ చేయడం కాదు, మేమేం మాట్లాడుతున్నామో తెలుసుకోవడం కాదు.
వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారో చెప్పాలి దయచేసి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ముఖ్యమంత్రికి ఇవ్వాలి. ఏం సార్ శివధర్ రెడ్డి సార్, ఏమి సార్ మాకు ఈ బాధ, ఏమి సార్ మన్సూర్ సార్, ఏమి సార్ మాకు ఈ బాధ. ఎవరైనా స్క్రిప్ట్ ఇవ్వండి అయ్యా ఆయనకి మాట్లాడడానికి, దండం పెడతా. పో నాకు చెప్తే నేనైనా రాసిస్తా స్క్రిప్టు. ప్లీజ్ కొన్ని రోజులు ఏ మీటింగ్లో ఏం మాట్లాడొద్దని చెప్పండి. ఆ ప్రెస్ మీట్లలో ఏమి రాని ఏమి తెలియని ఆ నీలం మధునో లేకపోతే ఆ సామా రామమోహన్ రెడ్డి లాంటి వాళ్ళనో కూర్చోబెడితే ఇట్లనే ఉంటుంది. చిన్న మెదడు సితుకుతుంది, ఇట్లా సితికిపోయి ఉంటుంది అది. ఏమి సార్ వాడు, మాకేమి సార్ ఈ బాధ. నేనేంది తెలంగాణకి వెళ్ళి మధ్యలో ఏదో తమిళియన్ మాట్లాడుతున్నట్టు మధ్యలో మాట్లాడుతున్నా. ఈ రేవంత్ అన్న దెబ్బకి చిన్న మెదడు సితికేటట్టున్నది. చా 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 మున్సిపల్ శాఖ మంత్రివి నువ్వే అన్నా రేవంత్ అన్న, నీ మాట వింటలేరా రేవంత్ అన్న, నీ అధికారులు నీ మాట వింటలేరా రేవంత్ అన్న, నీ అధికారులు నీ మాట వింటలేరా? గవర్నమెంట్లో కూడా పని చేస్తలేదంటావు. గవర్నమెంటే నువ్వు కదా. గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి అంటే తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ అంటే తెలంగాణ గవర్నమెంట్ అంటే రేవంత్. నువ్వే ముఖ్యమంత్రివి. ఆ మున్సిపల్ శాఖ నీ దగ్గరే ఉన్నది. పని చేయాల్సినవి నువ్వే, చెప్పాల్సింది నువ్వే, చేయించాల్సింది నువ్వే, సర్వం నువ్వే, సర్వాంతర్యామివి, ముఖ్యమంత్రివి. నా గొంతు మొత్తం పోయింది రేవంత్ అన్న. అక్కడక్కడ నీ వాళ్ళు కామెంట్లు పెడుతుర్రు ఏమని, బొంగురు గొంతు అని. డాక్టర్ ఏమో 10 రోజులు మాట్లాడకమ్మా, 1 నెల రోజులు నువ్వు మాట్లాడి అర్చి నీ గొంతు మొత్తం పోయింది, నువ్వు మెడికేషన్ తీసుకొని 10 రోజులు రెస్ట్ తీసుకో అంటే, ఏడ రెస్టు? 1 రోజు తీసుకుంటున్నా, ఇంకో రోజు లేదు. మళ్ళీ అరిపిస్తున్నావు, ఆవేశం పడుతున్నా, మళ్ళీ గట్టిగా మాట్లాడుతున్నా, మళ్ళీ నా గొంతు ఇట్లా అవుతుంది. నా గొంతు మొత్తం పోతే ఎవరిదన్న బాధ్యత? నీదా? నువ్వు చేపిస్తావా ట్రీట్మెంటు? అరే కొన్ని రోజులన్నా నువ్వు సైలెంట్గా ఉంటే నేను సైలెంట్గా ఉందామంటే నువ్వు సైలెంట్గా ఉంటలేవే. ఈ గొంతు ప్రాబ్లం పోయి బీపీ ప్రాబ్లం కూడా వచ్చేటట్టున్నది నాకు కొత్తగా. వామ్మో, 31 సంవత్సరాలకే బీపీ వస్తే నేనేడ పోయాలి? రేవంత్ అన్న నీకు దండం పెడతా రేవంత్ అన్న, ప్లీజ్. మన్సూర్ సార్ ప్లీజ్ సార్, స్పీచ్ ఇవ్వండి సార్ కొద్దిగా. మరి రేవంత్ అన్నకు జర స్పీచ్ రాసియండి. ఎక్కడ ఏం మాట్లాడాలా, మహిళా దినోత్సవం రోజు ఏం మాట్లాడాలా, మహిళలకు దిక్సూచిగా ఉంటా నేను, మీ అన్నగా ఉంటా, ఇట్లాంటి డైలాగులైనా సినిమా డైలాగులైనా రాయొచ్చుగా. లేకపోతే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్న పెట్టుకుంటారా నాయన రైటర్గా, దండం పెడతా. ఇప్పుడు ఇంకోటి, మొన్న నేను దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టు చెప్పు రేవంత్ అన్న, వేం నరేందర్ రెడ్డి ఎవడసలు? సారీ మీకు రెస్పెక్ట్ కదా, వేం నరేందర్ రెడ్డి గారు ఎవరసలు? తెలంగాణకి దిక్సూచ? ఎంత నీ ప్రాణ స్నేహితుడైతే మాత్రం రాజ్యసభ ఇస్తావా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? అసలు నువ్వు జైలుకి వెళ్ళిందే ఓటుకు నోటు కేసులా వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేద్దామని. ఆ 10 సంవత్సరాల తర్వాత ఎక్కడ కనబడలేదు. నువ్వన్నా టీపీసీసీ అధ్యక్షుడిగా కొట్లాడినావు, వేం నరేందర్ రెడ్డి వాయిస్ అయితే ఎక్కడ లేదు. మీరిద్దరేమన్నా ఆ TV5 సాంబశివరావు ఎక్కడున్నాడో, ఆ సాంబా బాబా ఏమో ఎన్ని పైసలు ఇచ్చినావో ఏమో, ఆయనకు ఒకటే పొగుడుతుండు. ఆయనంటే ఒక ప్రభంజనం, ఆయన మిత్రుడు కోసం ప్రాణమిస్తాడు. మీరు మిత్రులైతే మీరు గడ్డలు కూడా కూర్చోండి. నువ్వు మిత్రుడు అయితే ఒక ఫ్లాట్ కొని, ఒక విల్లా కొని, ఆల్రెడీ మొత్తం అంతా ఆయన ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చెప్తున్నాడు, నువ్వు అది ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పి మేము మాట్లాడినాం. అవును సార్, ఇంకెంతమంది సార్ పొగుడుతారు TV5 సాంబశివరావు గారిని అడుగుతున్నాను నేను. ఏమి సార్ ఎంత ఇచ్చారు సార్ మీకు అట్లా మాట్లాడమని? 2 మిత్రులాట, సినిమా టైటిల్ పెట్టుకొని 2 మిత్రులు. వాళ్ళిద్దరు మిత్రులు అయితే తెలంగాణకి ఏం న్యాయం జరిగింది సార్? తెలంగాణ ఉద్యమం కోసం పోయిండా జైలుకి? స్వతంత్ర పోరాటం కోసం జైలుకి పోయిండా?
లేకపోతే పేదల ఇళ్ళని కూల్చొద్దని చెప్పి జైలుకి పోయిండా? దేనికి పోయిండు జైలుకి? సాంబశివరావు చెప్పాలి. ఈయన కోసం ఆయన జైలుకి పోయిందట, మాట ఇస్తే తప్ప. ఎస్, కానీ ఇక్కడ ఒక్క విషయంలో రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఏ విషయము? రేవంత్ రెడ్డి ఎవరి వల్ల అయితే పైకొచ్చిండో, ఎవరికైనా మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబెట్టుకుంటాడట. అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు రాజకీయ నాయకులు, ఒకసారి ఒక మాట ఇస్తే మర్చిపోతాడు. ఎవరి వల్ల అయితే పైకి వచ్చినా వాళ్ళని మర్చిపోతారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే చాలామంది చెప్పారు రేవంత్ రెడ్డి మాట ఇస్తే తప్పడు, ఎవరి వల్ల అయితే పైకి వచ్చినాడో ఆ మూలాలు మర్చిపోడు అని. కానీ మరి ఆయన మారిపోయిండో, లేకపోతే మీరు అందరు కలిసి అతను మారుస్తున్నాడో, లేకపోతే ముఖ్యమంత్రి చైర్ వల్ల అహంకారం ఆ చైర్లో ఉంటుందో అదేమో తెలియదు. కానీ ఈ విషయంలో రేవంత్ని మెచ్చుకోవాలి, ఈ విషయంలో మాత్రమే. కానీ అందుకని నేను రాజ్యసభ ఇచ్చేస్తా, నేను మంత్రి పదవి ఇచ్చేస్తా, తెలంగాణ ఉద్యమకారులకు పిలిచి ఈ మంత్రి పదవి, తెలంగాణ ఉద్యమకారులను పిలిచి రాజ్యసభ ఇవ్వు, తెలంగాణ కోసం మంచి చేసిన వాళ్ళకి ఇవ్వు, అనునిత్యం తెలంగాణ అనే శ్వాసగా బతికే వాళ్ళకి ఇవ్వు. అది శాత కాదు మనకి. పైగా దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దాంట్లో ఈయన దళితుల్ని మిత్రులు అని సంబోధిస్తూ కావాలని ఈ కర్ణుడిది చెప్తాడు ఒక స్టోరీ. చూద్దాం అది ఆల్రెడీ. ఎందుకంటే నేను ఒకసారి చూద్దాం. మహాభారతంలో కర్ణుడు అదేవిధంగా బార్బరికుడు అనే ఒక పాత్ర ఉన్నాయి. అవును, ఉన్నది. కర్ణుడు మిత్రుడి కోసం, కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం కొట్టి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు. కొందరికి అది తప్పుగా అనిపించచ్చు, నచ్చకపోవచ్చు. కానీ కర్ణుడు మిత్ర ధర్మాన్ని నిర్వహించాడు. ఎస్, యు ఆర్ రైట్ రేవంత్ అన్న. నువ్వు మహాభారతం ఈ మధ్య చూస్తున్నట్టు నువ్వు, కానీ ఇంకా మొత్తం ఎపిసోడ్స్ కానీలే అనుకుంటా. మొత్తం చూడు మహాభారతం. కర్ణుడు ఎవడి వైపు ఉన్నాడు? కర్ణుడు కవచకుండలాలతో పుట్టినటువంటి కర్ణుడు ఎట్లా చనిపోయిండు? మరి ఇది కూడా నువ్వు చెప్పాలి కదా. కర్ణుడు బార్బీకుడు కర్ణుడు మిత్రుడు అంటే ప్రాణం ఇస్తాడు, ఓకే. నువ్వు కర్ణుడివి, అవేం నరేందర్ రెడ్డి బార్బీకుడు, ఓకే, రైట్. కాదు 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 వేం నరేందర్ రెడ్డి మనం దుర్యోధనుడితో పోల్చాలా? నువ్వు మొత్తం చూసావా లేదో మహాభారతం రేవంత్ అన్న, నేను చెప్తా ఇను. కర్ణుడు మంచి వైపు నించోనుంటే, కర్ణుడు ధర్మం వైపు నించోనుంటే, మంచి వైపు నించోనుంటే ఇంకా గొప్పగా కర్ణుడు గురించి చరిత్ర చెప్పుకునేది. కానీ కర్ణుడు ఎవరి వైపు నించున్నాడు? ఎవరి వైపు నించున్నాడు కర్ణుడు? కర్ణుడు మిత్రుడెవడు? బార్బికుడు మాత్రమే కాదు, దుర్యోధనుడు. దుర్యోధనుడు ఏంది? మహాభారతంలో చట్టసభలో ఒక ఆడదాని కొంగు దియాలని చెప్పినటువంటి అధర్ముడు, ధర్మాన్ని నమ్ముకోనటువంటి అధర్ముడు ఏమైపోయింది? కురుక్షేత్ర యుద్ధంలో కుక్క చావు చచ్చినాడు. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది దీని మీద. చట్టసభలో పాంచాలి కొంగును తీస్తుంటే ఇది తప్పు అని ఎవడెవడైతే చెప్పలేదో, తప్పు చేసినోడిని చీర కొంగు గుంజినోడు, ఇది ఆపనోడు, ఇది అధర్మం. ఒక స్త్రీ చీరని చట్టసభలో లాగి అవమానించడం అనేది అధర్మం అని ఆ సన్నివేశాన్ని కానీ అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనని కానీ ఆపని ప్రతి ఒక్కడు కూడా అధర్ముడే. కర్ణుడు ఆపిండా కర్ణుడు? ఆపలే. అతనికి తెలుసు, కర్ణుడికి తెలుసు అది తప్పని.
నీకు కూడా తెలుసు, ఇప్పుడు నువ్వు కర్ణుడు కదా, నీకు కూడా తెలుసు నువ్వు చేసేది తప్పని. కానీ ఏ దుర్యోధనుడి కోసం ఇట్లా తయారైనావో చెప్పాలి సమాధానం నువ్వు. ఏ దుర్యోధనుడు వచ్చి నీతో ఇట్లా చేపిస్తుండో చెప్పాలి నువ్వు సమాధానం. కర్ణుడు పాండవుల పక్షాన ఉండుంటే చరిత్ర పుటంలో కర్ణుడికి ఇప్పుడున్నటువంటి పేరు కన్నా ఇంకా అద్భుతంగా చరిత్ర పుటంలో నిలిచిపోయేవాడు కర్ణుడు. కర్ణుడు అధర్మం వైపు మిత్రపక్షం చేయలేదురా నాయన, ధర్మం వైపు నిలబడ్డాడు. ధర్మం రక్షతి రక్షిత, ఆ ధర్మమే కర్ణుడిని కాపాడింది అని చెప్పి మనం చెప్పుకునేటోళ్ళం. కానీ కర్ణుడు, ఇదే కర్ణుడు ఎవడి వైపు నించున్నాడు? దుర్యోధనుడి వైపు నించున్నాడు, అధర్మం వైపు నించున్నాడు. పాచికలేసి ఆ శకుని మాటలు విని మోసపోయిండు. దుర్యోధనుడు ఎవరి మాటలు విని మోసపోయిండు? శకుని మాటలు విని మోసపోయిండు. ఈ మహాభారతానికి మొత్తానికి హీరో ఎవరు? శ్రీకృష్ణుడు కాదు. ఎవరి వల్ల జరిగిందిరా నాయన అంటే శకుని వల్ల. శకుని వేసినటువంటి పాచికల వల్ల, శకుని పెట్టినటువంటి చిచ్చుల వల్ల. మరి నీ తెలంగాణ గవర్నమెంట్లో, నీ రేవంత్ రెడ్డి టీంలో ఆ పాచికలేసేటువంటి శకుని ఎవడు? నువ్వు కర్ణుడివే అనుకుందాం పోని కాసేపు. ఇక్కడ అధర్మం వైపు నుంచి ఉన్నటువంటి ఆ దుర్యోధనుడు ఎవడు? నువ్వు ఎవరి వైపు నించున్నావు? దుర్యోధనుడి వైపా? దుర్యోధనుడు చెప్పిండని నువ్వు చేస్తున్నావు. దుర్యోధనుడు చెప్పిందే నువ్వు చేస్తున్నావు. నీకు సొంత తెలివితేటలు లేవు. శకుని పోయి దుర్యోధనుడికి చెప్తే దుర్యోధనుడు వచ్చి ప్రాణ స్నేహితుడు అని చెప్పి నువ్వు వాడుకుంటే నువ్వు ఎవరి వైపు నించున్నట్టు? అధర్మం వైపు నించున్నావు. అధర్మం వైపు నించున్నటువంటి ఏ ఒక్కడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. సో నెక్స్ట్ పతనం నీదే మొదలవుతుంది. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నువ్వు కర్ణుడివే అయి ఉండొచ్చు. ఆ బార్బికుడు అయితే వేం నరేందర్ రెడ్డి కాదు. అప్పుడప్పుడు నీలో దుర్యోధనుడు వస్తాడు, అప్పుడప్పుడు నీలో కర్ణుడు వస్తాడు. ఇంకా నయం, శ్రీకృష్ణ పరమాత్ముడిని నేనే అనలేదు. దయచేసి రేవంత్ అన్న, మహాభారతం కొంచెమే బార్బికుడి వరకే చూసి ఆపేసినట్టు నువ్వు పూర్తిగా చూడు. రోజు ఒక ఎపిసోడ్. కావాలంటే ఇప్పుడు యానిమేషన్ కూడా వచ్చింది ఆ డిస్నీ జియో హాట్స్టార్లో, అది కూడా చూడొచ్చు, తప్పేం లేదు. చూడాలా. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మహాభారతం చూడాలా, రామాయణం చూడాలి. ఎందుకు చూడాలి? దుర్యోధనుడిలాగా మీరు ఉండద్దు అని. ఒక కర్ణుడిలాగా, కర్ణుడు అధర్మం వైపు ఉన్నట్టు మేము కూడా అధర్మం వైపు ఉండద్దు. కేవలం కర్ణుడిలో ఉన్నటువంటి మంచి లక్షణాలే, మాట ఇస్తే నిలబెట్టుకునే లక్షణమే నేను చూసుకుంటా. ఏది మంచి, ఏ చెడు చేయొద్దు. శకునిలాగా ఎవడన్నా మాట్లాడితే వాడి మాటలు వినొద్దు. మనం చూసి ఎంక్వైరీ చేసిన తర్వాతనే వినాలి. గుడ్డిగా శకుడిని పట్టుకొని దుర్యోధనుడు పోయినట్టు నువ్వు కూడా పోయి నీ కుర్చీ కింద బాంబు పెట్టుకోకని చెప్తున్నారు ఏమంతన్నా. కరెక్టే, కర్ణుడు ప్రేమిస్తే ప్రాణమిస్తాడు, మాట తప్పడు. అందుకే కదా దుర్యోధనుడు అధర్మం వైపు అడుగులేస్తున్నా కర్ణుడు అతనికి మద్దతు ఇచ్చి ఆఖరికి కర్ణుడు జీవితం ఏమైందో ప్రతి ఒక్కడికి తెలుసు. అందుకే చెప్తున్నా, మహాభారతం పూర్తిగా చూడు, నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. అధర్మం వైపు నిలబడ, ధర్మం వైపు నిలబడు. కొంచెమన్నా మంచి చెయ్యి. ఇక జాలు సంపాదించుకుంది, ఇంకెంత సంపాదిస్తావు? ఇంకెంత సంపాదిస్తారు నీ అన్నదమ్ములు? Print media, electronic media authorities ఉన్నాయి, complaining authority to examine their news and their views. సోషల్ మీడియాకు లేదు. డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామిన్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేసే అవాస్తవాల మీద ఫిర్యాదు చేయడానికి కూడా ఒక వేదికను చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే అసలు నకిలీ అనేది ఎప్పుడు ఉంటాయి, నిజము అబద్ధం అనేది తోడు నీడలాంటి. సో నిజమైన జర్నలిస్టులకు ముసుగులో వ్యాపారాలు వ్యవహారాలు చేసే వాళ్ళకు ఉన్న తారతమ్యం ఏముందో దానికోసం ఒక చట్టాన్ని కూడా తేవాలన్న ఆలోచన ఉంది. తప్పకుండా రేపు వచ్చే శాసనసభలో చర్చ చేస్తాం. ఎందుకు సోషల్ మీడియాలో నిజాలు బయటకు వస్తున్నాయి. నీలాగా TV5 సాంబశివరావుని నువ్వు పొగిడినట్టు ఇక్కడ పోవడం కదా. మేము సైకోలం కాదు కదా, మేము ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాం కదా, వాస్తవాలను తెర మీదకి తీసుకొస్తున్నాం కదా. అయినా కేంద్ర ప్రభుత్వము డిజిటల్ మీడియా కూడా మీడియానే
వాళ్ళకు కూడా అక్రెడిటేషన్స్ ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినాక నువ్వెవడివి ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి ప్రోటోకాల్ ప్రకారం అప్లై చేసుకుంటాం. నాకు తెలిసి నాకు ఎట్లాగో రాదు, ఇయ్యరు. మొన్న మహిళా దినోత్సవం కూడా ఎవరు పిలవలే, నిన్న ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అక్కడ విలువ ఉండదు. బట్ మాకు ఇవ్వాల్సిన అవార్డు ఎప్పుడో తెలంగాణ ప్రజలు ఇచ్చినారు, అంతకమించిన అవార్డు అవసరంలే. ఓకే, ఇంకో పాయింట్ ఇక్కడ మాట్లాడతా. డెఫినెట్గా మేము అక్రెడిటేషన్ కోసం మా ఛానల్ తరపున మేము పెట్టుకున్నా, నువ్వు ఇయ్యవు. ఎందుకని? అనిత్యం ప్రశ్నిస్తున్నాం కాబట్టి, వాస్తవాలను తీసుకొస్తున్నాం కాబట్టి. నీకు డప్పు కొట్టే ఛానళ్ళకు నువ్వు ఓడికిస్తావులే పైసలు. కృష్ణ సంఘాన్ని ప్రధాన అధ్యక్షుడు, అది వేరే విషయం. కానీ మీ కాంగ్రెస్ వాళ్ళు ₹1 తీయరు. అసలు కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవడెవడికి పైసలు ఇయ్యడు. రాజకీయ నాయకులు పైసలు వేరే వాళ్ళతో ఖర్చు పెట్టిస్తారు, తీసుకునే బాపతులు కానీ ఇచ్చే సోపతులు కాదు. ఒకవేళ ఇచ్చిండు అంటే అతనికి ఏదైనా మేలు జరుగుతుంది అంటేనే ఇస్తాడు, లేకపోతే ఇయ్యడు. సో నేను చెప్పేది ఏంటంటే రేవంత్ అన్న, సోషల్ మీడియాకి ఆంక్షలు పెడతా, గడిది గుడ్డు పెడతా అంటే మాలాంటి వాళ్ళం చూస్తూ ఊరుకోం. సుప్రీంకోర్టుకు పోయి ఆర్డర్ కాపీ తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ యొక్క ముక్కులు విండుతాం. చెప్తున్నా, అర్థమవుతుందా? సోషల్ మీడియా, డిజిటల్ మీడియా దగ్గరకు వచ్చి కేసులు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఎస్, డెఫినెట్గా కొంతమంది ఉంటారు ఫేక్ ప్రచారం చేసేవాళ్ళు, కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళని కూడా ముప్పతిప్పలు పెడతామంటే కాదు, మందలించి వదిలేయడమో లేకపోతే ఇలాంటివి చేయాలి. అంతేగాని సోషల్ మీడియా లేకుండా చేస్తా, గడిది గుడ్డు చేస్తా. నేపాల్ ఏమైంది? సోషల్ మీడియా లేకుండా చేస్తా అంటే ఏమైంది? జెన్జీ బయటకు వచ్చింది. మరి ఇక్కడ కూడా రావాలనుకుంటున్నావా? మీ జేబులోకి వెళ్ళిస్తారా అక్రెడిటేషన్లు? మా హక్కు అది, పని చేసేటోడు హక్కు అది. అంటే నీకు నచ్చినోడు ఏమో ఒక లక్క, నీకు నచ్చినోడేమో ఫేక్ జర్నలిస్ట్లా. నువ్వు కూడా ఫేక్ ముఖ్యమంత్రి కదా, ఫేకుడు మాటలు మాట్లాడే వాళ్ళని ఫేక్ ముఖ్యమంత్రి అని అంటారు. నువ్వు అసలు కాదు, నువ్వు వాస్తవం కాదు, నువ్వు అబద్ధం. నిజం ఉంటుంది, అబద్ధం ఉంటుంది అన్నావు కదా, నువ్వైతే నిజం కాదు, నువ్వు ఒక అబద్ధానివి. పొద్దున్న లేచి నా మాట విని అద్దం ముందర నించో. ఒక్కసారి పొద్దున లేచి బ్రష్ చేసుకున్నాక మా వదినమ్మ ఇచ్చినటువంటి మరి ఫిల్టర్ కాఫీ తాగుతావు, మరి ఏం తాగుతావు, జ్యూస్ తాగుతావు, ఆమె ఏదిస్తే అది, మా వదినమ్మ ఏదిస్తే తాగిన తర్వాత ఒక ప్రశాంతంగా నీ బెడ్రూమ్లోకి పోయి అద్దం ఎక్కడుందో చూసుకొని అద్దం ముందు నించొని, వీలైతే ఒక 10 నిమిషాలు నించోగలిగితే నించోలేదంటే కుర్చీ వేసుకొని కూర్చొని, ఒకసారి ముఖ్యమంత్రిగా నేను సరిపోతానా లేదా, హుందాతనం ఉందా లేదా, నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏం చెప్పా, ఏబిఎన్లో రాధాకృష్ణ ఇంటర్వ్యూలో పాపం వాళ్ళ ఇల్లు కూలబెట్టుకుంటే ఏదో జీవో ప్రకారం తెలియక కట్టుకున్నంత మాత్రాన ఇటుకలు తీసేస్తారా, వాళ్ళని తీసుకెళ్ళి నడి రోడ్డు మీద నిలబెడతారా అని చెప్పి నువ్వు మా వదినమ్మ ఉన్న ఇంటర్వ్యూలో నువ్వు చెప్తావు కదా. ఏబిఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంటుంది చూడు. అప్పుడెందుకు అట్లున్నా, ఇప్పుడెందుకు ఇట్లా మారిపోయినా, నేను ఒక అబద్ధాన్న, అద్దం ముందు నించిన నిజాన్న, లేదా అద్దం ముందు నించినటువంటి అబద్ధాన్న, నేను తెలంగాణ ప్రజలకి మంచే చేస్తున్నానా, చెడు చేస్తున్నానా, ఏం చేయాలనుకుంటున్నా, అసలు నేను ఎవరిని, నేను ఏం చేస్తున్నా అనేది రోజు పొద్దున లేచి అద్దం ముందు నించో. అబద్ధం కాదు, నిజం ఇది. ఈ అద్దం ముందు నించోని మనం ఏం చేస్తున్నాం అనేది మాట్లాడితే మనలో ఉన్నటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ మనం చేసేటటువంటి తప్పులు ఏవైనా ఉంటే సరిదిద్దుకునే అవకాశము మనకి దొరుకుతుంది. నేనేం ఎక్కిరిస్తానని నిజంగా చెప్తున్నా. కావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సెషన్స్ అటెండ్ అవ్వు. చాలామంది కాలేజెస్లో వాటిలలో కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్తారు, క్లాస్ చెప్తారు, టైమింగ్ గురించి కానీ, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే డ్రెస్సింగ్ ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా మాట్లాడాలా, మన కాన్ఫిడెంట్ లెవెల్స్ ఏ రకంగా పెంచుకోవాలంటే రోజు పొద్దున్న లేచి అద్దం ముందర మనల్ని మనం పొగడాలంటే మన మనస్సాక్షికి తెలుస్తుంది కదా. ఇప్పుడు తప్పు చేసినోడు వాడి పొగుడుకుంటాడా? నీతిగా నిజాయితీగా ఉన్నోడికే ఆటోమేటిక్గా అరే నువ్వు గ్రేట్ రా బై, ఇంతమంది కోసం కొట్లాడుతున్నావు అని చెప్పి మనల్ని మనం పొగుడుకుంటాం. నువ్వు ఏమని పొగుడుకుంటావు? పేద ప్రజల్ని రోడ్డు మీద వదిలేసినందుకు పొగుడుకుంటావా, లేకపోతే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ లాంటి వాడిని మూసీ నదిలా కూర్చోబెట్టినందుకు పొగుడుకుంటావా? దేనికి పొగుడుకుంటావు? లేకపోతే వెస్ట్రన్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ దగ్గర 500 కోట్లు తీసుకొని డీల్ మాట్లాడుకొని పొగుడుకుంటావా?
సరే ఉన్నోడు బూడిద రాసుకోండి, ఏమైనా వేసుకోండి, కానీ సామాన్య ప్రజల జోలికి వస్తే ఏమవుతుంది? ఒక్కసారి నువ్వు ఏం చేస్తున్నావో రోజు పొద్దున ఒక రివ్యూ ఇచ్చుకో. నీతో నువ్వు మాట్లాడు రేవంత్ అన్న, అద్దం ముందర నీతో నువ్వు మాట్లాడు. నువ్వు చేసేది రైటా రాంగా అనేది నీ మనస్సాక్షితో నువ్వు మాట్లాడు. అట్లీస్ట్ ఇట్లా మాట్లాడిన తర్వాత నీలో కొద్దిగా మార్పు వస్తుంది అనుకుంటున్నా. నీ మార్క్ ఏందో అర్థం కావట్లే. బుల్డోజరే నీ మార్కు, బుల్డోజరే నీ మార్కు. కూడా మంచి లాభం ఉంటుంది, ఎందుకంటే భూములు ఇలా వ్యవహారం అంతా చక్కదిద్దుకుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగితే రియల్ ఎస్టేట్ వాళ్ళకు లాభం ఉంటుంది. అశోక్ యాదవ్ కూడా మంచి లాభం ఉంటుంది, ఎందుకంటే భూములు ఇలా వ్యవహారం అంతా చక్కదిద్దుకుంటుంది. రియల్ ఎస్టేట్ ఉంటుంది. అశోక్ యాదవ్ కూడా లాభం ఉంటుంది. ఆయన మెడలో ఉన్నటువంటి ఆ గొలుసులు, ఏమంటారు, ఆ ఉంగరాలు, ఆ కడియాలు, పక్కన ఈ కొండల రెడ్డో తిరుపతి రెడ్డో గుర్తొస్తలేదు, అన్ని మొక్కలు ఒకేలా ఉంటాయి. ఈయన పెట్టుకొని తిరిగి దందాలు చేస్తే ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ నార్సింగులు ఉన్నా ఏమున్నా మంచి లాభాలు ఉంటాయి. నువ్వు మాట్లాడే స్పీచ్ ఎవరికి లాభం ఉంటుంది? నిన్ను నమ్ముకొని ఉన్నటువంటి అశోక్ యాదవ్ లాంటి వాళ్ళకి మంచిగా బంగారం తెచ్చి పెడుతుంది. కానీ ఒత్తుల బంగారం ఇమ్మంటే ఆడబిడ్డలకు ఇచ్చే మనసు నీది కాదు. ఏం దందాలు చేస్తున్నారా నీ బ్యాచ్ అంతా? ఏం చేస్తున్నారు నార్సింగ్ కాడ? దమ్ముంటే ఈ ప్రసన్న అశోక్ యాదవ్ని ఆదిత్య కన్స్ట్రక్షన్ దగ్గర పోయి బుల్డోజ్ చేయమని. దమ్ములున్నాయా అశోక్ యాదవ్కి? నేను అడుగుతున్నా, నాకు పరిచయమే ఆయన, బట్ అడుగుతున్నా నేను, దమ్ముంటే నువ్వు చెప్పిన ఈ ప్రసన్న అశోక్ యాదవ్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి మూసీ నదిలో కట్టినటువంటి ఏదైతే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కడుతున్నాడో దమ్ములుంటే అశోక్ యాదవ్కి చిటికేసి చెప్తున్నా పోయి బుల్డోజ్ చేయమని. అట్లాగే నీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే ఏండక గొడుగు పట్టే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అనే ఎమ్మెల్యే నాలాని డైవర్ట్ చేసి నాలా మీద మాలు కట్టుకున్నాడు ఆయన. ఇక ఆయన ఎవరి పేరు మీద కట్టిండు మాలు అదంతా చెప్తే ఇక అది వ్యక్తిగతం అవుతుంది, పరువు పోతుంది ఆయనది. ఓకే, ఆ నాలా మీద దమ్ము ఉంటే హైదర్ రంగనాథ్ని కానీ ఈ అశోక్ యాదవ్ని కానీ ఆ మాల్ని బుల్డోజ్ చేసి రమ్మని. ఇప్పుడు ఆ మాల్ ఎదురుగుండానే ఆదిత్యవాడు గేట్ పెట్టిండు కదా, అది కూడా నాలానే. ప్రకాష్ గౌడు ఈ నాలా మీద నాలాని మీద మాలు కట్టి ఆ నాలాని డైవర్ట్ చేసిండు. అక్కడున్న నాలాని రోడ్డుకు అవతల పంపించిండు. ఆ అవతల పంపించిన నాలా మీద ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాడు కడుతున్నాడు. ఇప్పుడు అది నాలా ప్లస్ మూసినది. నువ్వేమో నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసము, నీ రియల్ ఎస్టేట్ బినామీల కోసము, నీ రియల్ ఎస్టేట్ దందాల కోసము అశోక్ యాదవ్ కోసం పనిచేస్తావు. నేను ఇదే చెప్తున్నా, ఇదే అశోక్ యాదవ్కి దమ్ములు ఉంటే పోయి ఆడ పగలగొట్టమని ఆదిత్య కన్స్ట్రక్షన్స్ని. నిజంగా నార్సింగ్ ప్రజల మేలు కోరుకునేవాడే అశోక్ యాదవ్ అయితే, నార్సింగ్ పబ్లిక్ మేలు కోరుకునేవాడు అశోక్ యాదవ్ అయితే, ఇట నిజంగా దిల్లున్న మనిషి అయితే, దిల్లున్నోడైతే, గుండెల జిల్లున్నోడైతే, చిల్లున్నోడు కాదు దిల్లున్నోడు అయితే నువ్వు చెప్పిన ఈ అశోక్ యాదవ్ని పోయి పగలగొట్టమని, ఆదిత్యవాడిని కన్స్ట్రక్షన్ పగలగొట్టమని. చూసుకుందాం తర్వాత ఏదైతే అది అయింది. రియల్ ఎస్టేట్ వాళ్ళకు లాభం ఉంటుంది, అశోక్ యాదవ్ కూడా మంచి లాభం ఉంటుంది, ఎందుకంటే భూములు ఇలా వ్యవహారం అంతా చక్కదిద్దుకుంటారు. భూములు వ్యవహారం చక్కదిద్దుతుంటాడట. ఎవడి భూముల వ్యవహారం చక్కదిద్దుతున్నాడు? ఏ సెటిల్మెంట్లలో కూర్చుంటున్నాడు అశోక్ యాదవ్? ఎవడి భూముల వ్యవహారం చక్కదిద్దుతున్నాడు? నార్సింగ్ల భూముల వ్యవహారమా? నీ అన్నదమ్ములు కూర్చున్నటువంటి సెటిల్మెంట్లలో కూర్చునేటువంటి భూముల వ్యవహారమా? ఇంకా 100 తులాలు కొనుక్కొని వేసుకోమని మెడల ఆ కొండల రెడ్డికి, తిరుపతి రెడ్డికి, నీకు ఇంత పంచమని చెప్పి వేసుకొని తిరగండి మీరు కూడా. మా అశోక్ యాదవ్కి ఈ మంచి జరుగుతుందట. అంటే ఇప్పుడు అర్థమైంది కదా ఈయన మాటలు. ఎవడికి మంచి చేయడానికి పని చేస్తున్నాడో ఈయన మనుషులకు, ఈయన గ్యాంగుకు, ఇలా అన్నదమ్ములను నమ్ముకున్నటువంటి గ్యాంగులకి మంచి చేయడానికే ఈయన పని చేస్తుండ రేవంత్. మిగతా వాళ్ళందరినీ ముంచే పని చేస్తుండా. మళ్ళీ విందాం ఒకసారి డైలాగ్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగితే రియల్ ఎస్టేట్ వాళ్ళకు లాభం ఉంటుంది, అశోక్ యాదవ్ కూడా మంచి లాభం ఉంటుంది, ఎందుకంటే భూముల వ్యవహారం అంతా చక్కదిద్దుకుంటారు. భూముల వ్యవహారం చక్కదిద్దుతుంది అంటే ఎవరికన్నా ఏదన్నా సెటిల్మెంట్ కావాలంటే అశోక్ యాదవ్ దగ్గరికి పోండి. భూముల వ్యవహారం ఇక్కడ చక్కదిద్దేటోడే అశోక్ యాదవ్. రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చినటువంటి ఆ ఆనిముత్యమైనటువంటి పేరు
అశోక్ యాదవ్ భూముల వ్యవహారం చక్కదిద్దుతాడు, ఆయన రియల్ ఎస్టేట్ బాగుపడుతుంది, ఆయన రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంటుంది, ఆయనకి ఫేవర్ చేయడం కోసం ఏం చేస్తున్నాడో చూడండి. నువ్వు చేసుకో నువ్వు. వ్యాపారం పెరిగితే రియల్ ఎస్టేట్ వాళ్ళకు లాభం ఉంటుంది, అశోక్ యాదవ్ కూడా మంచి లాభం ఉంటుంది. ఎందుకంటే భూమి లేదా అది సంగతి. అశోక్ యాదవ్కి లాభం ఉండడం కోసం చేస్తున్నాం. ఏందయ్యా బంగారం తగ్గిందా ఒంటి మీద? 100 తులాలు ఇంకా తెచ్చుకోపో, ఇంకొంచెం వేసుకో, నీకు కావాలి కదా. బంగారం రేటు పెరుగుతుంది అసలే, భూములలో పెట్టుకొని బంగారం కొనుక్కొని వేసుకో మెడల ఇంకా 100 తులాలు అని చెప్పి ఇండైరెక్ట్ హింట్ ఇస్తుండ్రు రేవంత్ అన్న. ఇది పరిస్థితి. నమస్కారం. ఇప్పుడు చెప్పండి ఎవరెవరి కోసం పనిచేస్తున్నారో. ఇక్కడ నేను రంగనాథ్ గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, హైడ్రా రంగనాథ్ గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంది ఆ విషయము? లోకల్లో ఉన్నటువంటి నీ హైడ్రా ఎస్ఐలు కానీ నీ హైడ్రా ఇన్స్పెక్టర్లు అమ్ముడు పోతున్నారు. ముఖ్యంగా నాకు అమీన్పూర్ నుంచి పట్టంచేరు నుంచి వచ్చే కంప్లైంట్స్ వర్ణనాతీతము. డైరెక్ట్గా సెటిల్ చేసుకోమని వాళ్ళకి మెసేజ్లు పెడుతున్నాడు, కాల్స్ చేస్తున్నాడు, అర్థమైందా? సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని బెదిరించి వదలకపోతే ఈసారి ఆ సిఐ ఎవరో పేరుతో సహా వీడియో చేయాల్సి వస్తుంది. వాళ్ళ మీద రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీ మీద గౌరవంతో మీరు అదుపులో పెట్టుకుంటారని చెప్తున్నా. నేను అమాయకుల మీద కేసులు పెట్టి ఉన్నోడి దగ్గర పైసలు తీసుకొని సిగ్గు ఎగ్గు లేకుండా దోచుకునేటోడు ఉన్నాడు, వాడు ఒకడు. కంట్రోల్లో పెట్టుకోండి, కంట్రోల్లో పెడితే బాగుంటుంది. అమాయకపు ప్రజల జోలికి వచ్చి వాళ్ళతో ఆడుకుంటాము అంటే మంచిగా ఉంటుంది. అట్లే కాటా శ్రీనివాస్ గౌడ్కి చెప్తున్నా, నీ ముఖ్యమైనటువంటి అనుచరుడు ఎక్కడెక్కడైతే బఫర్ జోన్లు FTL ఉంటాయో ఆయనకి ఏం పని అండి? వేరే వాళ్ళని డబ్బులు అడిగి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈసారి విత్ ప్రూఫ్స్ స్టోరీ వేయకుండా చూసుకో, అదుపులో పెట్టుకో నీ కార్యకర్తని, నీ అనుచరుణ్ణి. ఎక్కడికి వెళ్ళి తెస్తాడు? 3 లక్షలు 4 లక్షలు ఇమ్మంటే 5 బాధితులు ఉన్నారు నా దగ్గర, 5 బాధితులు. నువ్వు అతన్ని కంట్రోల్లో పెట్టుకుంటావో లేకపోతే విచ్చలవిడిగా. ఇంకా ఇతను ఏం చేస్తాడంటే లోకల్లో ఉన్నటువంటి ఆ పర్సను లోకల్ హైడ్రా సిఐని గ్రిప్లో పెట్టుకొని ఇద్దరు కలిసి అక్కడ హైడ్రా పేరుతో ఇది అక్కడుంది, ఇది FTLలో ఉంది, ఇది బఫర్ జోన్లో ఉంది నీ ప్లాట్ అని చెప్పి పైసలు లేకపోతే కూల్ చేస్తాం, పైసలు లేకపోతే బుల్డోజ్ చేస్తాం, పైసలు లేకపోతే కేసుని వేస్తాం. దానికి తగ్గట్టు ఆ నరేష్ ఒకడు, ఆ సిఐ, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తా ఉన్నా, విత్ ప్రూఫ్స్ స్టోరీ చేయకుండా చూసుకోండి, మా కంప్లైంట్స్ రాకుండా చూసుకోండి. మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నా, దయచేసి దిశ చూద్దాం. దిశ విషయానికి వస్తే వర్షాకాలంలో ఎన్నికలు, జూన్ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ పోరు, మరోసారి ఓటర్ జాబితా సవరణ. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ఇప్పట్లో ఏ ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జూన్ 12 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ కార్యక్రమాల విజయవంతంపై దృష్టి పెట్టింది. దీంతో పాటుగా ఏప్రిల్ నెలలో తెలంగాణలో ఓటర్ జాబితా సవరణ ప్రారంభం కానుంది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై రాజకీయ పార్టీలన్నీ కూడా దృష్టి సారించాయి. ఓటర్ జాబితా ప్రక్షాళన కార్యక్రమంపై రాజకీయ పార్టీల పరంగా తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. జనాభా లెక్కల మొదటి దశ హౌస్ లిస్టింగ్ సర్వే మే 10 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియపై నిమగ్నం కావాల్సి ఉంటుంది. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఉండే కొద్దిపాటి సిబ్బంది ఈ 3 కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంటుందని, ఈ 3 కార్యక్రమాలను అమలు చేయాల్సిన సిబ్బంది అంతా వారే అయినందున ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణకు అవసరమైన
సిబ్బంది అందుబాటులో ఉండరని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేసినా గ్రామ మండల స్థాయిలో చేయాల్సిందే. అట్లాగే మండల స్థాయిలో చేయాల్సింది మాత్రం రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ సిబ్బంది. వారు బిజీగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ కష్టతరం కానుంది. మరోవైపు వేసవిలో తీవ్రమైన ఎండలు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలను వాయిదా వేసినట్టు తెలుస్తుంది. వ్యవస్థ రద్దు కాదని ప్రభుత్వ యంత్రాంగం అంచనా. ఒక దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యవస్థ రద్దుపై చర్చ జరిగిందని సమాచారం. అయితే అది సాధ్యమయ్యే పని కాదని ప్రభుత్వ యంత్రాంగం ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. సో ఇప్పట్లో మనకైతే ఎన్నికలు లేవు అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. సో వర్షాకాలంలో మరి అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మరి ఎండాకాలం అయిపోయినాక ఈ వర్షాకాలంలో మరి ఈ మిగతా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉండొచ్చు అంటున్నారు. మరి నాకు తెలిసి కార్పొరేట్ ఎన్నికలు కూడా అప్పుడే ఉంటాయా, జిహెచ్ఎంసీ ఎన్నికలు, చూడాలి ఏం జరుగుతుందో. అండ్ అట్లాగే T20లో కొత్త చరిత్ర. నిన్న రాత్రి హైదరాబాద్ నగరం మొత్తం యువకులంతా సెలబ్రేట్ చేసుకున్నారు. నిజంగా మన భారతదేశ గౌరవాన్ని వీళ్ళు అందరు కలిసి టీమిండియా నిలబెట్టడం జరిగింది T20లో. సో ఒకసారి చూద్దాము. సో T20లో కొత్త చరిత్ర. వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ భారత్ వశం. ఫైనల్లో న్యూజిలాండ్పై టీమిండియా గ్రాండ్ విక్టరీ. రఫాడించిన సంజు, అభిషేక్, ఇషాన్, దూబే. సో ఇది ఖచ్చితంగా మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అంశము. సో వీళ్ళందరికీ సెల్యూట్ కొట్టాల్సిందే మనం. ఇరాన్కు కొత్త సుప్రీం. ఎంపిక పూర్తి, ప్రకటన పెండింగ్. అమెరికా వ్యతిరేకించే లీడరే సుప్రీం అవుతారు. ఇరాన్ ఆ నేత ఎక్కువ కాలం ఉండడు. ట్రంప్. ఇక్కడ ఇరాన్ సుప్రీం లీడర్ ఎంపిక గురించి మాట్లాడినప్పుడు ఒక విషయం నేను ఇక్కడ ప్రస్తావించాలి. డాక్టర్ కేఏ పాల్. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కేఏ పాల్ని అందరు ఒక కమెడియన్ లాగా చూస్తారు. అతను చెప్పేవన్నీ అబద్ధాలు, అబ్బా అంత సీన్ ఉందా అంటారు. బట్ అతను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా వాస్తవం. నిజంగా ఒకవేళ నిజంగా అతనే ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా పబ్లిక్ కోసం ఆలోచించేటువంటి వ్యక్తే కేఏ పాల్. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏదైనా ఇష్యూ మీద ప్రతిపక్ష నాయకులు కూడా కేసులు వేస్తలేరు ప్రజల పక్షాన, కానీ కేఏ పాల్ వేసి చూపిస్తున్నాడు. ఈ ఇరాక్ యుద్ధం ఆపడానికి మన మోడీ గారన్న ప్రయత్నిస్తున్నారో లేదో తెలియదు, కానీ కేఏ పాల్ మాత్రము విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. దట్ ఈస్ కేఏ పాల్ అని మళ్ళీ నిరూపించుకున్నాడు. ఇరాన్ వెళ్ళి అక్కడ వాళ్ళ సుప్రీం లీడర్ ఎవరు ఉండాలి, ఏంటి, యుద్ధం ఆపాలంటే ఏం చేయాలా, శాంతియుతంగా పరిష్కరించాలంటే ఏం చేయాలనేది కేఏ పాల్ మొన్న వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. సో డెఫినెట్గా నాకు అనిపించింది, నిజాలు మాట్లాడే వాళ్ళందరినీ కూడా నిష్ఠూరంగా కమెడియన్లుగానే చూస్తారా అని చెప్పి. ఖచ్చితంగా అతను మతం ఏంటి, అతను ఒక ప్రచారకర్త, అతను మతం ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒక మానవత్వ దృక్పథంతో, ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ తోటి కేఏ పాల్కి 1000కి 1000 మార్క్స్ మనం వేయచ్చు. శభాష్ కేఏ పాల్ అని మాత్రం అనక తప్పట్లే. నిజంగా ఆయన ఎప్పుడు పేద ప్రజల కోసమే ఆలోచిస్తూ ఉన్నాడు. సో ఇక్కడైనా ఆయన మీద ట్రోల్స్ చేయడం ఆపండి దయచేసి. సపోర్ట్ చేయకపోయినా పర్లే, కానీ ట్రోల్ చేయడం ఆపండి. ఆడపిల్లలకు స్కూటీలు, కాలేజీలకు వెళ్ళే విద్యార్థినులకు త్వరలోనే అందిస్తాం. ఆ త్వరలో ఎప్పుడో తెలియదు. జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీల ఇళ్ల స్థలాలు, అసలు నకిలీలను తేల్చేందుకు కొత్త చట్టం సీఎం రేవంత్ రెడ్డి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తావా ఫ్యూచర్ సిటీలా? ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తావా? జర్నలిస్టులకి ఫ్యూచర్ సిటీలో
ఒక మంచి కాలనీ మనం డిజైన్ చేసుకుందాము, నైబర్హుడ్ క్రియేట్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఈ వీడియో దొరకట్లే యాక్చువల్గా. ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలకు ఇండ్లు కట్టియాలట. ఎందుకు? వాళ్ళు బికారులా, వాళ్ళు పైసలు లేని వాళ్ళ, దిక్కు దివాణా లేని వాళ్ళ. అంటే జర్నలిస్టుల కంటే ఏ జర్నలిస్టులకు ఇస్తావు నువ్వు ఫ్యూచర్ సిటీలా? నీ డప్పు కొట్టేటోళ్ళక? మొన్న ఇళ్ళ పట్టాలు ఇచ్చిన అంటున్నావు జర్నలిస్టులకి, అందులో సగం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. మరి దాని గురించి ఏం మాట్లాడుతావు? ఒక్కొక్కడికి 2-3 ఇల్లు ప్లాట్లు ఇస్తారా? నేను మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. ఒకటే నిజంగా ఫీల్డ్ మీద తిరిగే జీతాలు కూడా రానటువంటి పిల్లల్ని చదివించలేనటువంటి జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. కానీ జర్నలిస్టులలో కూడా ఉన్నోడైతుండు, లేనోడు ఇంకా లేనోడైతుండు. వాళ్ళ యాజమాన్యాలు కూడా పట్టించుకోవట్లే. అటువంటిది ఒక జర్నలిస్ట్కి ఒకటే ప్లాట్ ఇవ్వాలి కదా. కానీ హౌసింగ్ బోర్డులో ఒక్కొక్కరికి 2-3 ప్లాట్లు ఇచ్చారు. అది కూడా చాలామంది ఆంధ్రలో ఉన్నారు అందులో. మరి ఏ రకంగా చూసుకోవాలి ఇది? మరి దీన్ని ఏ రకంగా చూడాలా? పంచనీకి భూములే లేవంటావు. అయినా రేవంత్ అన్న, ఫ్యూచర్ సిటీలో నీకు నీ అన్నదమ్ములకు మెకానిక్కే ప్లేస్ లేదు. ఆడ భూముల బేరసరాలు ఎప్పుడో అయిపోయినాయి. ఇంకేడా మిగిలిందని కట్టిస్తావు నువ్వు ఇళ్ళ స్థలాలు? గోకు, నువ్వు ఎంత గోకుతావు? గోకు అని జోకు, నువ్వు అన్నీ చెయ్యి, ఏం చేస్తావు? రైతుకు జూదం, దళారికి మోదం, దళారుల పెత్తనానికి అన్నదాత బలి, పరోక్ష కారకులు నాయకులే కదా. కష్టపడి పండించిన పంట ధర నిర్ణయించేదెవరు? మనం ఇంతే. నిజంగా తరాలు మారిన, యుగాలు మారిన, రైతుల బతుకులు మాత్రం మారట్లేదు. ఇంకా చీకట్లోకి తోస్తున్నారు. కాంగ్రెస్ వచ్చినాక రైతుల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నది. ఇంకా ఘోరంగా మానసికంగా క్షోభ పెడుతున్నారు. ఈనాడు చూస్తే అర్థం లేని యుద్ధం. ట్రంప్ ఏం కోరుకుంటున్నారో ఆయనకే తెలియడం లేదు. మా రేవంత్ అన్నని దిగరాదు, ట్రంప్ని పెట్టరాదు. యాజ్ యూజువల్ డైలాగ్. ఏమంటారు? ట్రంప్ రేవంత్ ఒకేలా ఉన్నారు కదా ఇంచుమించు. యా. సో ట్రంప్ ఏం కోరుకుంటున్నాడో ఆయనకే తెలియడం లేదు. అమెరికాలోనూ ఈ చర్చ జరుగుతోంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపన మనకు ఎంతో కీలకం. దౌత్యానికి, చర్చలకు ఇది సరైన సమయం. వైట్ హౌస్ గట్టి సంబంధాలున్న దేశాలు అమెరికాను ఒప్పించాలి. ఉత్తరప్రదేశ్ నుంచి అప్పుగా కరెంట్ గరిష్టంగా రోజుకి 3000 మెగావాట్లట. సో ఎల్ఐజీ ఎందుకు? దీని పేరుతోటి మళ్ళా పైసలు నొక్కేయాలి. చెప్తున్నాం కదా. స్పెషల్ విద్యుత్ శాఖ మీద డెఫినెట్గా ఓకే టీవీ అతి త్వరలో ఒక స్పెషల్ స్టోరీ చేయబోతుంది. అసలు ఏం జరుగుతుంది విద్యుత్ శాఖలో? విద్యుత్ శాఖ చుట్టూ ఏం జరుగుతోంది? సో వాళ్ళు దేన్ని అడ్డు పెట్టుకొని పైసల వ్యవహారం నడుపుతున్నారు? అక్కడ కూర్చుంది ఎవరు ఇప్పుడు? నవీన్ మిట్టల్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పేరు. ఓకే, ఇది పరిస్థితి. సో ఎనీవేస్, ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. సో ఓకే టీవీ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఆలోచిస్తుంది. పార్టీలు ఏవైనా ప్రజా సమస్యలే మా ప్రధాన ఎజెండా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, సో దయచేసి కొంతమంది బ్యాక్ ఎండ్లో కూర్చొని మా ఛానల్స్ పైన దండయాత్ర చేస్తూ ఉన్నారు. మరి ఈ దండయాత్రని తిప్పి కొట్టేటువంటి ఆయుధం మీ చేతిలోనే ఉంది. సో దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఓకే టీవీకి చేయూతనివ్వండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్, నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.